హాయ్ టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్లో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నాడు. నో 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 ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నది. నాకు మనసు ఒప్పుకోవడం లేదు. వన్ మోర్. ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. శాంతి స్వరూప్. ఎలా ఉన్నారు? హాయ్ భార్గవ్ గారు, ఎలా ఉన్నారు? మేము ఏదో అలా నడుస్తున్నాం. మీరైతే సూపర్గా ఉన్నారు ఈ డ్రెస్లో, థ్యాంక్స్ అండి. గెటప్లో. అవును, 2 hours కూర్చోబెట్టుకొని మేకప్ వేసుకుంటే ఎందుకు బాగుంటావు? ఆ పీసాగి తెలుస్తుంది. 2 గంటలు పడుతుందా? లేదులేండి, మరి అంత మేకప్ ఏం తీసుకోను. మ్యాక్సిమం అంతా డ్రెస్ వేకి 1 hour అయితే పడుతుంది, మ్యాక్సిమం పడుతుంది. గోడకి పెయింట్ వేసినట్టు వేసుకొని అంత గోడకి పెయింట్ వేసుకుంటే కాదండి భార్గవ్ గారు. లేదు, నైట్ మేకప్పే. బట్ ఉంటాయి కదండి విక్స్ అన్ని, ఒరిజినల్ అయితే కాదు కదా, గెటప్స్ కాబట్టి అందరూ తెలుసు. దాని తగ్గట్టుగా చేంజ్ చేసి ఇంకోటి ఏంటంటే, నాకు గెటప్ అంటే మాత్రం ఏదో వేసుకోవడంలా చూసుకోనండి, పద్ధతిగా ఉంటుంది. నేను ఎక్కువ మీ స్కిట్లో చూసారంటే శారీ, బేసిక్ శారీ ఉంటుంది. శారీ, తలనిండా పూలు. నా బయటికి పోయిన కూడా అదే ఉంటుంది. మీ శారీతో చక్కగా ఒక గృహిణిలాగా ఉంటారు అని ఒక బ్రాండ్ అయితే ఉంది. అని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎక్కడ కూడా నేను వల్గర్గా చేసుకోవడం కానీ ఎప్పుడైనా. బట్ అలాంటి డ్రెస్ వేయాల్సి వస్తే మొత్తం భారీ సూట్ కానీ, నేను కాదు మా డైరెక్టర్ కానీ కేర్, డ్రెస్ విషయంలో మా డైరెక్టర్ గారు చాలా కేర్ తీసుకుంటారు. దానికి నేను కూడా కేర్ తీసుకుంటాను. ఎక్కడ కనిపించడం కానీ బాగా ఏం కాదు. చేసేది మనం జెంట్స్గా ఉండి లేడీస్ క్యారెక్టర్ చేస్తున్నాం కాబట్టి అది ఇంటిల్లిపాది చూస్తున్నాం కాబట్టి ఫ్యామిలీ ఎక్కడ కూడా వలగాటి కనపరచకుండా నేను జాగ్రత్త అయితే తీసుకుంటాను ఖచ్చితంగా. అందుకని ప్రతి స్కిట్లో వైఫ్ క్యారెక్టర్గా ఉంటుంది. లేకపోతే నేను మ్యాక్సిమం శారీతోనే ఉంటుంది నా స్కిట్లన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే. కాబట్టి నేను డ్రెస్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. వీఆర్ ఎంటర్టైనర్స్, అంటే కళాకారులం. ఇది ఒక కళ. ఆమె పేరు కళ కాదు, శాంతి. శాంతి స్వరూప్ కాదు. ఇప్పుడు శారీకి మ్యాచింగ్ బ్లౌజ్, ఇప్పుడు చూస్తుంటే ఈవెన్ పువ్వులు కూడా మ్యాచింగ్ వేసుకున్నారు. ఇదంతా ఎలా మీరే సెట్ చేసుకుంటారా? నాదేనండి, నాదే ఉంటుంది. మీకు ఏమైనా డిజైనర్ ఉన్నారా? అయ్యే డిజైనర్ ఏం లేదండి, నేనే పెద్ద డిజైనర్ని. నేనే చూసుకుంటాను. నాకు చెప్పంటే నాకు ఇష్టం, పెద్ద ఫ్యాన్ నాకు హీరోయిన్ వచ్చేసి సౌందర్య గారు. నాకు సౌందర్య గారి సినిమాలు అప్పుడు ఎక్కువ చూస్తా. నాకు హీరోస్లో ఆల్మోస్ట్ అందరు హీరో నాకు ఫ్యాన్, ఇష్టం. హీరోయిన్స్లో చూసుకుంటే పర్టికులర్గా అనుకుంటే నేను ఎక్కువ సౌందర్య గారికి పెద్ద ఫ్యాన్. నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి కూడా నేను అంత ఒక క్యారెక్టర్ని చెయ్యాలి నాకు డ్రీమ్తోనే వచ్చాను. ఏంటో మహాతల్లి పాపం వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా నేను నా డ్రెస్ వే చూసుకుంటే నేను సౌందర్యాన్ని ఫాలో అవుతాను. అది కూడా అన్ని సినిమాలో నిండుగా చక్కగా ఉంటుంది. అంటే ఆమె నేను సౌందర్య గారితో నేను పోల్చుకోవట్లేదు, దయచేసి. బాగున్నారు, మీరు కూడా అందంగానే ఉన్నారు. చేసుకోలేదు. కానీ డ్రెస్ వే చూసుకుంటే మటుకు నేను పద్ధతిగా ఉండాలనుకుంటే సౌందర్య గారిని చూసుకుంటాను. తర్వాత నాకు మా రోజా గారు కూడా చాలా సినిమాల్లో కూడా చూసుకుంటే చాలా పద్ధతిగా చాలా బాగుంటారు. నేను ఇప్పుడు కూడా ఒకసారి నేను డ్రెస్సు జడ్జెస్ సీట్లో ఉంటారు కాబట్టి నేను చూస్తాను. నెక్స్ట్ షెడ్యూల్ డెఫినెట్లీగా అలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి. చాలాసార్లు అడిగేశారు కూడా. లాస్ట్ టైం నేను వేసిన హెయిర్ స్టైల్ కదా అది. అవును మేడం, మీదే కాపీ కొట్టేస్తుంటాను. అలాగా చూస్తా, అంటే నన్ను డెవలప్ చేసుకుంటూ ఉంటా. యాక్చువల్లీ అది అయితే తప్పైతే కాదు. ఇప్పుడు నేను ఎవరన్నా పోతుంటే రోడ్లో, ఇప్పుడు మనం పర్టికులర్గా నేను జెంట్స్ క్యారెక్టర్ చేయట్లేదు, జబర్దస్త్ అంటే లేడీసే చేస్తున్నాను కాబట్టి ఎవరైనా డ్రెస్ వేయిపోతుంటే చూస్తుంటాను. ఇది కానీ మనం డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొని అలా మ్యాక్సిమం నేను చూస్తాను. మాకు కాస్ట్యూమర్స్ మా జబర్దస్త్లో ఇస్తున్నారు. బట్ మావి కూడా కొన్ని నా ఓన్గా ఉంటే కొంచెం బాగుంటుంది. ఈవెంట్స్, షోస్ పోతున్నా కానీ నా ఓన్గానే నేను చేసుకుంటాను. ఎందుకంటే ముందే మాకు స్కిట్ తెలిసిపోతుంది. రేపు మా టీం లీడ్ వచ్చి రేపు ఇదిగో నీకు వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది అన్నారు. ఇలా డిజైన్ అవ్వదని రాత్రి థింక్ చేసుకుంటాను. లేదు నువ్వు మరదర్ క్యారెక్టర్ అంటే హాఫ్ శారీ, లంగా వన్ ఇలా ఉండాలి అని అనుకుంటాను. ఒక కాలేజ్ అమ్మాయి అంటే చుడిదార్తో ఇలా ఉండాలి అని నేను చెప్తాను. నాకే డ్రెస్ వేకి నాకే వదిలేస్తారు. ఓకే, నువ్వే చూసుకుంటారు. కాబట్టి డ్రెస్కి మాత్రం నేనే మ్యాక్సిమం. మామూలుగా పండుగలు వస్తే వెళ్ళి షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటా. శాంతి స్వరూప్ పండుగ వస్తే వెళ్ళి శారీ కొనుక్కుంటాడా, ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటాడా? ఎలా చెప్పాలి, మంత్లీలో 20 days యాక్చువల్ నేను ఉండేది గెటప్లో, లేడీస్ గెటప్లో ఉంటున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం చెప్పాలంటే ఆ ప్యాంటు షర్ట్లు తీయడం తక్కువైపోయింది. ఈ శారీస్, ఈ లేడీస్ ఐటమ్స్ కొనడం ఎక్కువైపోయింది. కాబట్టి నేను ఎక్కువ అంటే అవి తీసుకుంటున్నాను. పర్టికులర్గా అంటే ఇంకా పండుగ వచ్చిందంటే ఒక కొత్త శారీ విత్ బ్లౌజ్. పండగ కోసం కాదండి, షోకి. ఇప్పుడు పండగ అంటే నాకు స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ ఉన్నప్పుడు దానికి నేను ఓకే దీనికి ఇలా తీసుకోవాలి అనుకుంటాను. జస్ట్ ఇలా కూడా. కాకపోతే ఇందులోనే కంటిన్యూ అవ్వట్లేదండి. జస్ట్ మేకప్ వేసి స్టేజ్ ఎక్కేంత వరకే.
స్టేజ్ ఎక్కి దిగామంటే మాత్రం మా డ్రెస్సెస్ మేము వచ్చేస్తాం బయటికి కూడా అలా ఫ్రీగానే ఉంటాం. కాకపోతే మేము అక్కడ ఎక్కేంత వరకు ఆ స్టేజ్ షో చేసి ఆ స్కిట్ దిగేంత వరకు మేము ఇందులో ఉంటాం. తర్వాత మేము దిగేస్తామంటే వెంటనే చేంజ్ చేసుకుంటాం. నేనే కదా మా లేడీ గెటప్ వాళ్ళందరూ కూడా స్టేజ్ దిగారంటే వెంటనే వాళ్ళ డ్రెస్ వచ్చేస్తాం. ఒక్కోసారి అందరం షాపింగ్ చేస్తుంటాము. మీరు టీషర్ట్స్ కానీ అవి కానీ షాపింగ్ కాదు, మీ అందరూ వినోద్ మీరు వీళ్ళందరూ కలిపి వెళ్ళి షాపింగ్ కూడా వెళ్తుంటామండి. వెళ్ళినప్పుడు సారీలు శారీస్ కాదండి నిజం చెప్పండి. వస్తే నీకు ఈ సారీ బాగుంటది అలాగే వాళ్ళు అడిగాం పేరు పెట్టే వాళ్ళుగా వినోద్ కానీ పవన్ కానీ సాయి కానీ మన తన్నయ్య కానీ వీళ్ళు లేడీ గెటప్ ఇప్పుడు అందరూ వచ్చినా కానీ అందరూ కూడా క్లోజ్గా ఉంటాము. ఒకవేళ మేము స్కిట్ ఎక్కేటప్పుడు కూడా నీకు ఈ డ్రెస్ అయితే బాగుంటుంది అంటాము. యాక్చువల్లీ ఒకటి కాస్ట్యూమ్స్ ఒకరు వేసుకుంటుంటాము. బయటికి పోయినా కానీ మేము టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ తీసుకుంటాం. ఒక్కోసారి కానీ మంచి ఆఫర్స్లో శారీస్ అవి ఉంటే అనుకుంటా బాగుంది కదంటే తీసుకుందామా అంటారు, అలా తీసేసుకుంటాం. తప్ప నుంచి మేము పర్టికులర్గా అయితే దాని మీద థింక్ చేయము. మీరు కూడా బలి అడుగుతారు. కాదు, నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు అబ్బాయిలు నైట్ టైం లొంగీలు కానీ షార్ట్లు, మీరు నైట్ అదేంటి అండి నైట్ ఏంటి అదే లేడీస్ నైట్ డ్రెస్సా నైటీయా నైటీ వేసుకుంటారా? నైటీ ఎలా వేసుకుంటామండి మీరు ఎలా అడుగుతున్నారు చెప్పండి. ట్రాక్ వేసుకోవాలని అదే చెప్తున్నాం కదా. మేము జబర్దస్త్లో ఆ స్టేజ్ ఎక్కేంత వరకే మాకు ఆ గెటప్స్ ఉంటాయి. మేము స్టేజ్ దిగామంటే మా డ్రెస్సులో మేము ఖచ్చితంగా వచ్చేస్తాం. సరే మీరు ఎప్పుడన్నా బయట చూసారు అలాగా? లేదు కదా, ఎవరిని కూడా చూడం. మేము అంతవరకు ఉండడం వరకే, బయటకు వచ్చేస్తే ఇలా ఉంటాం. మా ట్రాక్స్ అవి ఉంటాయి. ఇప్పుడు కూడా వచ్చాను, నా డ్రెస్లో నేను వచ్చాను. ఇప్పుడు మేకప్ వేసుకొని మేము ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ అయిపోగా నేను నా డ్రెస్లో నేను వెళ్ళిపోతాను. తప్ప నుంచి ఇది లేదు. కాకపోతే బయట కొంచెం ఈ మధ్యన కొందరు మాట్లాడుకోవడం, పని పాట లేనివాడు కొంచెం మాట్లాడుకోవడం ఎక్కువైంది. వీళ్ళు అందులో ఉండిపోయారు. అందరూ ఫ్యాన్స్ అంటారు వాళ్ళని. పబ్లిసిటీ మనకి పబ్లిసిటీ ఉంది. అది చాలామంది మామూలుగా ఈ మధ్యన కూడా మీడియాలో చూసుకుంటే కొందరు వీళ్ళు మొత్తానికి అలా అయ్యారంటే ఎందుకంత అది మా ప్రొఫెషనల్, అది మాకు అన్నం పెట్టేది కాబట్టి మేము చెయ్యాలి, తప్పదు. ఇప్పుడు మాకు జెంట్స్ క్యారెక్టర్ అంటే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మేము గెటప్లుగా మేము సెటిల్ అయ్యాం, దాంట్లో నేమ్ వచ్చింది కాబట్టి దాంట్లోనే మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి దానికి మేము వాల్యూ ఇస్తున్నాం. మేము బయట రాకుండా మా ఇదిలో మేము ఉంటున్నాం. దానికి వచ్చి దీంట్లోనే వీళ్ళు మారిపోయారు, దీంతానికి జబర్దస్త్ లేడీ గెటప్లో వీళ్ళు అయిపోయారు అనేది అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు. అది యాక్చువల్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఈ టాక్ మీకనే కాదు, ఈ గెటప్ ప్లేస్ అందరికీ వాళ్ళందరికీ కూడా వస్తుంది ఇది. యాక్చువల్లీ అది వాళ్ళు ఆలోచించారు. ఎవరు వాళ్ళు ప్రొఫెషనల్, అది లేడీ గెటప్లో అంటే దానికే వాళ్ళు సెటిల్ అయ్యారు కాబట్టి ఇంకా వాళ్ళు అన్నం పెట్టేది కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. దాన్ని మనం కామెంట్ చేయకూడదని వాళ్ళకి ఉండాలి. వాళ్ళకి కాబట్టి వాళ్ళ గారి కామెంట్స్ ఇలాగా మాకు కూడా బయటికి పోతుంటే లేడీ గెటప్ల వల్ల ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. పెద్దవాళ్ళు లేడీస్ మెయిన్గా వచ్చి మీ రసే బాగుంటుందని మీ మీద పంచులు మెయిన్ చాలా బాగుంటుంది, బాగా నవ్వుకుంటా ఉన్నాం. మా ఇంటింటి పాది మీరు వస్తున్నారంటే ఈరోజు మీరు ఎంట్రీ సాంగ్ ఏది అంటారు, ఫస్ట్ ఎంట్రీ సాంగ్ ఏదో వస్తారు, ఈరోజు మీ ఎలా ఉంటుంది పంచర్ అంటారంటే హ్యాపీగా ఉంటుంది. కొందరు ఏమంటే కొంచెం స్టూడెంట్స్ కొంచెం అంటే కొంచెం మాట్లాడడం కూడా కొంచెం వాళ్ళ గారు కామెంట్స్గా అలా చేస్తుంటారు. ప్లస్ తీసుకుంటున్నాం, మైనస్ కూడా తీసుకుంటున్నాం. ప్లస్ ఎంజాయ్ చేస్తాము, మైనస్ వచ్చి కొంచెం బాధ అనిపించినా కూడా ఓకే థ్యాంక్స్ అండి. మీరు బాధపడిన కామెంట్స్ ఏంటి ఎక్కడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు? బాధపడిన ఎక్కువ బాధ ఉన్నా కూడా ఎప్పుడు బాధగా తీసుకోనండి, అది నేను నవ్వుతూనే తీసుకుంటాను. అంటే ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? కామెంట్స్ అంటే ఇదే ఇటువంటిదే, మీరు మొత్తానికి ఇదే ఉంటారా, మొత్తానికి మారిపోయారా మీరు అని ఒకలాంటి కొన్ని అంటే లేడీగా ఆపరేషన్ అది చేయించుకున్నారు అని కొందరు చెప్తుంటప్పుడు బాధ వేస్తుంటారు నాకు. ఎలా చెప్తారు మీరు లేడీగా అలా చేసినప్పుడు మరి మీ గెటప్లో కదా ఉండాలి, మరి మమ్మల్ని ఎప్పుడన్నా మీరు ఇలా చూసారు లేదు కదండి మేమంటే లేదండి ఇలా అనుకుంటే ఇలా అంటారు. ఒకరొకరు మాట్లాడుకోవడం ఇలా అంటున్నారు, రాంగ్ అండి అంతే తప్పండి అంట. నాకు ఇప్పుడు కూడా మెసేజ్ అన్నారు కూడా, అందుకని ఎవరు కూడా ఎక్కువ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. రిప్లై ఇస్తే ఒకరు మంచి చేస్తారు, మా అందరు మెసేజ్లో రిప్లై ఇస్తున్నారు కదా, మెసేజ్ పెడుతున్నారు కదా వాళ్ళకి మనం రిప్లై ఇవ్వాలి కదా అనుకొని నేను అందరూ రిప్లై ఇస్తాను. అందులో 100లో 95% ఇవే, ఇంకా 5 మెసేజ్ మటు కొంచెం 5% మాత్రం మంచిగా వాళ్ళకి మాత్రం రిప్లై ఇస్తుంటాను. మిగతా వాళ్ళకి నేను ఎక్కడ ఈ ఫేస్బుక్ సోషల్ నెట్వర్క్ కూడా సోషల్ నెట్వర్క్లో మీకు వచ్చే ఈ మెసేజ్లన్నీ దారుణంగానే నా దాని మీద 4-5 ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. చాలామంది కూడా
నేను అదే చెప్తుంటా, చాలామంది నాకు మెసేజ్లలో నెంబర్ పంపిస్తుంటారు, చెప్తుంటా వాళ్ళకి పంపించకండి, నేనైతే ఎవరికి చేయను, మీకు రిప్లై ఫ్రీగా ఉన్నప్పుడు ఇస్తుంటాను, ఇవి ఇచ్చి దాన్ని నేను మాట్లాడినట్టుగా వేరే వాళ్ళతో మాట్లాడి వేరే ఫేక్ అకౌంట్ మీరు చేయడం వల్ల దాన్ని నష్టపోతున్నారు. నా వరకు కూడా వచ్చింది, మీరు ఫోన్ చేశారు, మీరు మొన్న రమ్మన్నారు కలవలేదు ఏంటంటారు, నాకు ఎప్పుడు ఫోన్ చేశారు, నేను ఎప్పుడు నెంబర్ ఇచ్చాను కదా అంటారు, మీరు ఫేక్ అకౌంట్కి ఇచ్చి ఉంటారండి, నా అయితే లేదండి, నేను ఓన్లీ మెసేజ్ తప్ప నుంచి మీరు అలా ఇచ్చేవారు అంటుంటాను. కొందరు ఏమంటే ఇలాగా ఈవెంట్స్కి అది వెళ్ళినప్పుడు, లైక్ బయట అవుట్డోర్ ఈవెంట్స్కి అది వెళ్ళినప్పుడు మీరు మీ వృత్తి ప్రకారం అంటే ఇప్పుడు మీరైతే కంటిన్యూస్గా లేడీ గెటప్ వేస్తున్నారు, కానీ చాలామంది హీరోలు కూడా అమ్మాయిలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి హీరో ఆల్మోస్ట్ మహానటులు కూడా చిరంజీవి గారు చేశారు, అందరూ చేశారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, చాలా మంది కూడా చేశారు. నాకు బట్ మీరు కంటిన్యూస్గా వాళ్ళే నాకు స్ఫూర్తి. డెఫినెట్లీగా పెద్ద పెద్ద వాళ్ళు వేశారు, మనం ఎంత. కాకపోతే మాకు ఇప్పుడు మాత్రం ఒక ఇదిగా చేయడం, ఎందుకంటే నేను ఎలా అనుకుంటా, పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు కదా, మనకి ఎప్పుడైతే నేమ్ రావడం ఇది అవుతుందో ప్రతి వారు ఎలా మాట్లాడుతుంటారు, చాలామంది అంటుంటారు అవన్నీ పట్టించుకోమాకండి, మీ వర్క్ మీరు చేసుకోపోండి, ఇవన్నీ నలుగురు ఏదో మాట్లాడుతుంటారు కాబట్టి అవన్నీ నేను అదంటాను. ఎప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏమన్నా కూడా నేను అది మంచిగానే తీసుకుని వెళ్ళిపోతుంటాను తప్ప నుంచి. నేనేమి ఫస్ట్ నాకు మొహం మీద మాట్లాడే తత్వం అనేది, ఏదో కూడా మనసులో ఒకటి పెట్టుకొని బయట అలా కాదు, ఏదైనా ఉన్నా అంటే అప్పుడప్పుడు అడిగేస్తాను, అంత క్లియర్ అయిపోతుంది. అందుకని నీ దగ్గర నీ మాట నువ్వు వెళ్ళిపోయింది నీ గురించి అక్కడ నాకు అది చేత కాదు. అది చాలామందికి ఇష్టపడతారు, కొంతమందికి నచ్చని వాళ్ళు ఏదో కామెంట్ చేస్తుంటారు. నేను నాలానే ఉంటాను అంతే. సో బయట ఈవెంట్స్కి పోతే మాత్రం గెటప్స్ కంపల్సరీ, డైలీ గెటప్ అంటే ఈవెంట్స్ అంటే ఖచ్చితంగా గెటప్స్ అడుగుతారు. అయితే కొంచెం ఈవెంట్స్ బాగానే చేస్తున్నాను, గెటప్సే ఇచ్చేస్తాను, కానీ నాకు రెస్పాండ్ అంతా అక్కడే తెలుస్తుంది. వచ్చి మేము విలేజ్లో కూడా వెళ్తుంటాం, విలేజ్లో వాళ్ళు ప్రతి ఒక్క నా ఫొటోస్ సేవ్ చేసుకొని చెప్తుంటారు, ఈ ఫోటో అండి మీరు మా బ్రదర్కి చాలా ఇష్టం అండి, మీ స్కిట్లో అంటే చాలా ఇష్టం అండి, ప్రతి చూస్తుంటామని ప్రతిది కూడా చెప్తుంటాం. అంటే అంతా కనెక్ట్ అయిపోయి ఉన్నారు అనమాట. ఆ ఇంటికి పోతే ఒక్కసారి మా దగ్గరికి రండి, వాళ్ళు ఏమన్నా వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేసి తీసుకురావడం కానీ ఇలా చెప్తుంటారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను, దాని మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఇంకోటి ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ మెయిన్ అంటారు లేడీస్, ఏమండి మా కాలేజీలో నన్ను మామూలుగా గడిపిస్తారు, అదిగో శాంతి స్వరూప్ చెల్లెలు వస్తుంది, శాంతి స్వరూప్ అక్క వస్తుంది అంటారు. ఇలాగండి ఒక్కోసారి అదే కామెడీ బిట్స్ మీ మీద పెట్టేసి మీ మీద ఏమేమి పంచలేస్తున్నారు, రైలు కింద రూపాయి వెళ్ళ పిండేసిన టూత్పేస్టు చోట్ల పడిన ఇద్దరు మీద ఇలా అంటుంటారండి. కాకపోతే అంటుంటాను, పోనీలే శాంతి స్వరూప్తో పోలుస్తున్నా కదా, నేను కూడా అలా చెప్తుంటానండి, వాళ్ళకి రివర్స్ ఇస్తున్నా, అలాగే చెప్పమ్మా పర్వాలేదు ఏం కాదు అన్న. నాకు అది నవ్వు వస్తుంది. నేను కాలేజీని ఇలాగా చేసుకుంటారంట, ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తుంటారు వాళ్ళే, కాలేజీలో మమ్మల్ని ఏడిపిస్తారండి, శాంతి స్వరూపు చెల్లి వస్తుంది అక్క వస్తుంది అంటారండి, మీ మీదేసి పంచరండి మా మీద వేస్తుంటారండి, ఇలా చేస్తుంటారు అంటే నేను దాన్ని నవ్వుతూ ఉంటాను. ఓహో అక్కడ పోయిందా మన గురించి కాదు, మీరు మంచిగా నీట్గా లేడీ గెటప్ వేసుకొని దానికోసం చాలా స్పెషల్ కేర్ తీసుకొని ఈ స్కిట్లో వెళ్ళిన తర్వాత స్కిట్లో మీ మీద పంచులు పడుతూనే ఉంటాయి. మీరు ఇప్పుడు రైలు కింద రూపాయి వెళ్ళి ఇలాంటివి అప్పుడు ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే సరదా అనిపించదండి? ఆ పంచులే ఈరోజు నాకు లైఫ్ ఇచ్చింది, ఆ పంచులే నాకు ఈరోజు నాకు భోజనం పెట్టింది. కాబట్టి అందుకనేసి నేను దాన్ని అన్నారని ఇంకా నేనే చెప్తుంటా, ఇలా వేయండి అంటుంటాను. వాళ్ళు ఇంకొకటి 1-2 వేయడానికి ఆలోచిస్తారేమో కూడా నేను ఆలోచించను. అంతంత మాత్రం ఇప్పుడు అదే నన్ను జనాల్లోకి ఫ్యామిలీలోకి బాగా తీసుకెళ్ళింది, ఆ పంచులే. ఇప్పుడు మిగతా వాళ్ళు అనుకుంటే వాళ్ళు బాగుంటారు కాబట్టి ఎవరు మిగతా అంటే లేడీ గెటప్ అందరూ కూడా బాగుంటారు. ఎవరు? వినోదిని చెప్పండి, లిస్ట్ మీకు తెలుసు కదా. వినోదిని, తన్మయి, సాయి తేజ, మన పవన్. సాయి తేజ అంటే పింకీయా? లేడీ పేర్లే జనాలు గుర్తుంటాయి. పింకీ అనేది ముద్దు పేరు పిలుచుకుంటారు. సాయి తేజ. సో మొత్తానికి 5 ఉన్నారు ఇప్పుడు. 5 ఉన్నారు మీతో కలిపి. అందరూ కొంతమంది కొత్తగా వస్తున్నారు. ఎక్కువ అంటే కంటిన్యూస్ గా లేడీ గెటప్ వేసేది మీరు 5. కంటిన్యూస్ గా ఇప్పుడు అన్న వాళ్ళంటే ఇప్పుడు 4-5 మంది ఉన్నారు. ఈవెన్ జబర్దస్త్ లో కూడా అందరూ కూడా లేడీ గెటప్ వేసారు. ఇప్పుడు ప్రెజెంట్ చేశారు, అందరూ కూడా వేసారు. ఒకసారి ఒక థీమ్ ఇస్తారు, టీమ్ లీడర్ అందరూ కూడా లేడీ గెటప్ వేయాలని థీమ్ ఇస్తుంటారు. చూస్తుంటారు కదా, ప్రతి ఒక్కరు వేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమంటే ఆ థీమ్ ఇచ్చినప్పుడు వేస్తారు, మేమేమంటే రెగ్యులర్గా వేస్తుంటాం. మాకు ఒక బ్రాండ్ అది, లేడీ గెటప్ అంటే ఈ 5 మంది అన్నట్టుగా ఒక బ్రాండ్.
కాబట్టి బట్ జబర్దస్త్లో అమ్మాయిలు చేయరు కాబట్టి అమ్మాయి వైఫ్ క్యారెక్టర్ కావాలి కాబట్టి డెఫినెట్ కావాలి. ఇప్పుడు జబర్దస్త్ అబ్బాయిలు వేస్తున్నారు కాబట్టి జబర్దస్త్ అండి, అమ్మాయిలు వేస్తే ఎందుకు అవుతుంది చెప్పండి. కాబట్టి కామెడీ షో కాబట్టి డెఫినెట్లీగా మేమే వేస్తున్నాము. మాకే ఒక ఒక గుర్తింపుగా దేవుడి దల్ల పంచుల వల్ల వాళ్ళు బాగుండడం వల్ల ఇప్పుడు నన్ను తిట్టినా ఇప్పుడు ఐశ్వర్య ఇప్పుడు ఎంట్రీ సాంగ్ ఏమండి ఐశ్వర్య లాంటి అమ్మాయిని చేసుకున్నాను నన్ను చూపించినా నవ్వుతారు జడ్జెస్. ఏమండి ఇదిగోండి రైలు కింద పెద్ద రూపాయి బిళ్ళ లాంటి చేసుకున్నా నవ్వుతారు. నాకు తిట్టినా ఫన్నే, పొగిడినా ఫన్నే. మిగతా వాళ్ళు అంటే కొంచెం బాగుంటారు కాబట్టి వాళ్ళని పంచిలేస్తే అంత ఇది కాబట్టి అందరు టీంలో అందరూ కూడా నాకు ఇంపార్టెంట్ ఇచ్చి ఈరోజు కూడా ఇంకా తెలుసు కదా ఆది గారు అయితే ఆడుకుంటారు. బట్ మీరు నీట్గా గెటప్ అయ్యి మ్యాచింగ్ అవి వేసుకొని మిగతా అమ్మాయిలు డామినేట్ చేస్తున్నారు. మిగతా అమ్మాయిలు అనకూడదు, అమ్మాయిలు లాంటి అబ్బాయిలు డామినేట్ చేస్తున్నారు. దేవుడా లేదండి, డామినేట్ ఎవరు చేయట్లేదండి, ఎవరిని కూడా చేయాలి నాకు అనిపిస్తుంది, ఇలా చేయాలి అనుకుంటాను. వైఫ్ క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి కదా అనుకుంటాను. అనుకుని దాని ప్రకారమే వైఫ్ అన్న తర్వాత మెడలో ఒక ఉండాలి, మంగళసూత్రం ఉండాలి, తల్ల పూలు ఉండాలి, నుదుటిని బొట్టు ఉండాలి. నేను కొంచెం ఇంకోసారి అంటే ఫొటోస్ చూస్తుంటా, హీరోయిన్స్ ఫొటోస్ కానీ అవి నేను చూస్తుంటా. అవి చూసి ఇలా ఉండాలి అంట అనుకుని నేను ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంటా. లేదంటే ఒకరోజు ముందే నాకు తెలిసిపోతుంది క్యారెక్టర్ కాబట్టి దాని విధంగానే నేను ఇదవుతాను. ఓకే, ఇప్పుడు కాదు సరదాగా స్కిట్లో ఆది గారు కానీ మిగతా వాళ్ళు కానీ మీ మీద ఒక పంచ్ చేస్తారు, అది పండడం కోసం పంచులు పడుతూనే ఉంటాయి. సో ఇవే పంచులు ఆడియన్స్ ఎప్పుడైనా ఈవెంట్స్ వెళ్ళినప్పుడు బయట నుంచి అరిచి ఇట్లా అన్నప్పుడు 100% వేస్తారు. అప్పుడు కూడా ఏం చేస్తారు? స్టేజ్ ఎక్కగానే ఫస్ట్ రైలు కింద రూపాయి బిళ్ళ అని ఒక వాయిస్ వస్తుంది, లేదా పిండేసిన టూత్పేస్ట్ లేదా టేక్ చెక్క అంటారు. అవన్నీ చూసి హాయ్ ఎలా ఉన్నావు, బాగున్నావా, అలా వీరా డార్లింగ్ అంటాను. అంటే వాళ్ళు అలా అన్నారంటే దానికి నేను ఫీల్ అయ్యేది వేయలేదు, అంటే వాళ్ళు అంత కనెక్ట్ అయిపోయారు నన్ను. అంత నన్ను పర్టికులర్గా ఆ పంచులతో పిలుస్తున్నారంటే వాళ్ళు అంత పర్టికులర్గా నన్ను వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు అని అనుకొని నేను ఇచ్చేస్తాను. నాకు ఎప్పుడు కూడా ఎప్పుడైనా నాకు వస్తుంది కోపమే లాగా వస్తుంది, ఎప్పుడైనా మరీ హద్దు దాటిపోతే అప్పుడు కానీ మిగతా ఇళ్ళలోనే ఏం లేదు. సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్ వన్ థింగ్, ఒకటి విషయం, బయట ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లైక్ మీరు ఫుల్ లేడీ గెటప్లోనే ఉన్నప్పుడు ఎవరైనా జెంట్స్ వచ్చి ప్రపోజ్ చేయడం కానీ డబ్బులు ఇస్తాను రమ్మని కానీ ఇలాంటి సిచ్యువేషన్? లేదండి, అస్సలు నేనైతే అలా ఎప్పుడు కూడా చెప్పలేదు, అలా ఎప్పుడు చెప్పలో లేదు. నేను ఇప్పుడు దాకా అయితే అది చేయలేదు. వాళ్ళు తెలుసు. మీ దగ్గరికి ఎవరైనా అలా వచ్చాడు? లేదు, కామెడీగా చెప్తుంటారు, మీరు అమ్మాయి అంటే మేము మ్యారేజ్ చేసుకుంటానండి అలా అంటుంటారు. అది నవ్వుతూ అవునా, థ్యాంక్ యూ ఇప్పుడు చేసుకోవచ్చు కదా అంటాను నేను, గెటప్ తీసిన చేసుకుంటాను నేను అంటే లేదు బ్రో అంటుంటారు. కానీ ఎప్పుడు నాకు అటువంటి ఇది రాలేదు, సిచ్యువేషన్ రాలేదు, అటువంటివి అంతవరకు పెట్టుకోలేదు కూడా నేను ఇప్పుడు కూడా. ఇప్పుడు స్టేజ్ ఎక్కానంటే షో చూసుకుని గమ్ము దిగేసి నా చేస్తాను. ఓకే ఏమైనా ఫొటోస్ అంటే అంతవరకే, కానీ అంత నిలబడి మాట్లాడేది ఇది లేదు. కొన్ని ఇందులో వస్తుంటాయి మెసేజ్లు వచ్చినప్పుడు, సోషల్లో వచ్చినప్పుడు మాత్రం అవి చూస్తాను, ఎంజాయ్ చేస్తాను అంతేగాని దాన్ని ఇదిగా తెలుసు. ఎందుకంటే మన రియల్గా ఇందులో ఉండిపోలేదు, జస్ట్ మనం బయటకు వచ్చేసిన తర్వాత మన ప్రపంచం అనేది ఒకటి ఉంది కాబట్టి నేను అంతవరకే మేకప్ వేసి కెమెరా ముందు పోతేనే నేను, లేదంటే నా తర్వాత అంతా ఇదంతా నార్మల్గా ఉంటుంది నా లైఫ్. నేను ఇప్పుడు కూడా నేను ఎందుకంటే చాలా కష్టాల నుంచి వచ్చాను కాబట్టి అదే ఇప్పుడు కూడా సరే ఎప్పుడు వెనక తిరిగి చూసుకుంటూనే ఉంటాను. లైఫ్ ఏంటి, ఈరోజు పేరు వచ్చింది కదా, రూపాయి సంపాదించుకుంటున్నాం కదా అన్నగా నా వెనక నేను ఎప్పుడు చూసుకుంటాను. సరే శాంతి స్వరూప్ గారు, ఇప్పుడున్న జబర్దస్త్ ఈ అమ్మాయి గెటప్ ఇవన్నీ పక్కన పెట్టద్దాం, మీరు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? సార్ నాది పుట్టింది వచ్చేసి నెల్లూరు జిల్లా దగ్గర బిట్రగుంటలో కొత్తూరు గ్రామంలో నేను పుట్టింది. 5th వరకు అక్కడే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. తర్వాత 5th నుంచి 10th వరకు కావలిలో చదివాను. నా బాల్యం అంతా బిట్రగుంటలోనే జరిగింది. చిన్నప్పుడు పేరు శాంతి స్వరూప్? శాంతి కుమార్ నా పేరు, అసలు పేరు నాదు. అది శాంతి స్వరూప్ అవడానికి కారణం ఏంటంటే మా సుమ్మగారు ఇక్కడికి వచ్చిన తర్వాత సుమ్మగారు డైరెక్షన్ చేసిన కెవ్వు కేక షోలో నేను రావడంతో అప్పుడు సుమ్మగారు చూసి శాంతి కుమార్ అంటే శాంతి స్వరూప్ అని ఒకరి దూరదర్శన్లో ఉన్నది చూసావా, ఎప్పుడు నవ్వుతున్నట్టు కదా శాంతి స్వరూప్ అంటారు. ఇంకా అది కంటిన్యూ అయిపోయింది. నాకు కూడా అది బాగా అనిపించింది, ఎందుకంటే ఒక టాప్ యాంకర్ గారు, నాకు ఇష్టమైన యాంకర్ గారు మాట్లాడినప్పటికీ సరే ఇంకా అలా పర్టికులర్ అంతే. ఆ షో నుంచి నాకు శాంతి స్వరూపే, నాకు శాంతి కుమార్ ఎక్కుతలేదు, శాంతి స్వరూపే అలా అయిపోయింది. ఫాదర్ మదర్ ఏం చేసేవారు? ఫాదర్ యాక్చువల్ లేరు, ఎక్స్పైర్ అయిపోయారు 2007లో ఎక్స్పైర్ అయిపోయారు.
మదర్ వచ్చి హౌస్ వైఫే. చిన్నప్పుడు ఆమె కష్టపడి పనులు చేసుకుంటూ మమ్మల్ని పోషించారు. మా ఫాదర్ చిన్న షాప్ పెట్టుకొని చేశారు. 2007లో కొంచెం అనారోగ్య కారణంగా ఆయన చనిపోయారు. అప్పటి నుంచి మా మదరు మేము పైకి వచ్చిన తర్వాత మా మదర్ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు మేము మా బ్రదర్స్ మొత్తం 5 మంది. మేము 5 అబ్బాయిలు, 5 మంది అబ్బాయిలు. మీరు ఎన్నో అబ్బాయిలు? ఫోర్త్. సో మీకు ఒక తమ్ముడు ఉన్నాడు. 3 అన్నయ్యలు. 3 అన్నయ్యలు ఉన్నారు. అందరూ కూడా ఎవరి వరకు అందరూ మ్యారేజ్ అయిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇదిలో ఉన్నారు. మీ తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది? తమ్ముడికి కూడా మ్యారేజ్ అయ్యేది. చిన్నప్పుడు కూడా మీకు లేడీ గెటప్ వేసేవారు? ఇంట్లో అమ్మాయిలు లేరు కదా అలా? చిన్నప్పుడు అంటే ఒకసారి లేరని చెప్పేసి మా మదర్ చిన్నప్పుడు చిన్న గౌన్ వేసి మీకే నాకే ఫోటో ఉన్న 5గురిలో మీకే వేయాలని ఎందుకు అనిపించిందో మీ మదర్కి? అందుకనే ఇలా కంటిన్యూ అయిపోయారు. వేశారు అప్పుడు. ఓకే, అంతవరకు వేశారు. ఇప్పుడు కూడా బాల్యం ఫోటో కూడా ఉంది, తీసుకున్నారు, అయిపోయింది. అప్పుడు నాకు తెలీదు. తర్వాత నేను చదువుకున్న స్కూల్ ఏజ్లో అన్నమాట. అప్పుడు మా ఊర్లో ఒక చిన్న జాతర అయితే అక్కడ ఒక స్టేజ్ షో పెట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం ఒక సాంగ్కి లేడీ గెటప్ వేయమంటే అప్పుడు శారీ కట్టుకొని వేసా. స్టార్ట్ అయింది అక్కడే స్టార్ట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, డెఫినెట్లీ ఇంత దూరం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వేసాను, ఓకే అయింది. కానీ ఏదన్నా సరే నాకు ఏదన్నా పట్టింది ఇదనమాట. ఓకే, చదువుకుంది పెరిగింది అంతా ఎక్కడ? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. చదువుకుంది 5th వరకు బిట్టకుంటా. 5th నుంచి 10th వరకు కావాలి. 10thలోనే సగంలో మానేశాను. 10th చేయలేదు. అప్పుడు ఆ బీజం నాటుకుపోయింది ఆర్టిస్ట్ అవ్వాలని. అప్పుడు ఎవరు వచ్చినా కూడా అడిగేస్తా నేను. అప్పుడు ఎస్టీడీ బూత్లో వర్క్ చేస్తున్నాను కావల్లో. 10th మధ్యలో ఆపేసి ఎస్టీడీ బూత్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు మన ఫోన్స్, ఇప్పుడైతే మొబైల్స్ వచ్చేసాయి కానీ అప్పుడు ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ అనమాట. అప్పుడు దాంట్లో ఎస్టీడీ బూత్లో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ? కావల్లో వర్షిప్ జరిగింది. అప్పుడు ఎవరైనా వస్తుంటారు మామూలుగా మన హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు మాట్లాడుతుంటారు షూటింగ్ గురించి. వెంటనే వాళ్ళని సార్ నాకు ఇంట్రెస్ట్ అండి చెప్తా అనేవాళ్ళు. అలాగా సరే అందరినీ ట్రై చేశాను, అవ్వలేదు. సరే అని చెప్పి సరే మనమే ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే శాంతి కుమార్ అంటే శాంతి స్వరూప్ కాలేదు. అప్పుడు ఏం చేశాను 2001లో ఇంట్లో చెప్పేసి, ఇంట్లో ఒప్పుకోలేదు. లేదు ఒక రమ్మన్నారు అబద్ధం చెప్పి, ఇలా ఏదో సీరియల్ అవకాశం ఇస్తున్నారు చూస్తాను లేకపోతే రిటర్న్ అయిపోతానని చెప్పేసి 2001లో పట్టుకొని హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కి టికెట్ కొనుక్కొని వచ్చేసాను. 200 రూపాయలు పెట్టుకొని. అంతే. ఇక్కడ మా మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకొని సరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఒక ధైర్యం మీద కొండాపూర్లో ఉంటే అప్పుడు సికింద్రాబాద్ బయటకు వచ్చి ఎలా రావాలో కూడా తెలియదు బండి దిగిన తర్వాత. అప్పుడు బయటకు వచ్చి అడిగి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నగా ట్రై చేశా సినిమా ఫీల్డ్లో రావాలి అవ్వలేదు. వాళ్ళ ఇంట్లోనే మామయ్యలో బాగా చూసుకున్నారు. వాళ్ళే ఒక 20 days ఉన్నాను. అయినా నాకు ఫీలింగ్, ఒక రిలేషన్ 10 రోజులు ఉంటాము, ఒక ఫీలింగ్ వచ్చింది. సరే చూసుకుంటూ ఉన్నాను, అర్థమైపోయింది సినిమా ఫీల్డ్లో రావడం అంత పర్టికులర్ కాదు, బట్ సినిమా ఫీల్డ్లో ఉండాలి అనేసి ఒక పట్టుదలతో ఏం చేశాను, ఆఫీస్ బాయ్గా జాయిన్ అవుతానని వేరే వాళ్ళు సినిమా ఆఫీసర్ అడిగాను. సరే ఓకే, శాలరీ అయితే నాకు శాలరీ ఏమి వద్దండి, ఒక పూట భోజనం పెడితే మీరు చెప్పిన పని చేస్తాను నేను. సరే అని చెప్పి ఒక సినిమా ఆఫీస్లో ఫస్ట్ 2001లో జాయిన్ అయ్యా. శాలరీ లేకుండా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. ఆఫీస్ బాయ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఒక ధైర్యం, నేను యాక్ట్ చేయకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, ఆర్టిస్టుల మధ్య తిరుగుతున్నాను, ఒక హ్యాపీనెస్లో అలా నడిచిపోతూ ఉండేది. పోతూ ఉండేటప్పటికి అలా తర్వాత ఆర్టిస్టులకి అసిస్టెంట్గా నెక్స్ట్ స్టెప్ వేసాను. ఆఫీస్ బాయ్ నుంచి 300-400 వస్తాయి. అప్పుడు వచ్చేటప్పటికి ఆర్టిస్ట్ అసిస్టెంట్గా పోతూ వస్తూ ఉన్నా. అప్పుడు కూడా ఓకే, అప్పుడు చిన్న తెలిసిన వాళ్ళని అడుగుతుంటే చెప్తాను వాళ్ళు. ఆయన కూడా టీవీ ఆర్టిస్ట్కి వెళ్ళేవారా? సినిమా ఆర్టిస్ట్. నాకు అప్పుడు టీవీ అనగానే వచ్చాను, బట్ టీవీలోనే నేను ఇదవ్వలేదు. నేను ఫస్ట్ వర్క్ చేసిన సినిమా ఇండస్ట్రీనే, వెండితెరలోనే అందరి దగ్గర వర్క్ చేశాను. ఎవరెవరు ఆర్టిస్ట్కి వెళ్ళారు అలా? హీరో దగ్గర అంటే నేను వర్క్ చేసింది వచ్చేసి ఫస్ట్ ఫైట్ మాస్టర్ విక్కీ అని ఉండేవారు. ఆయన ఒక సినిమా తీశారు, కాకి చొక్కా పోలీస్ సిస్టర్స్. ఆ మూవీలో రాశి గారు, రోజా గారు ఆ సినిమాలో అయినప్పుడు రాశి గారు పరిచయం అయ్యారు. నెక్స్ట్ స్టెప్ రాశి గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సత్యప్రకాష్ గారు విలన్, ఆయన దగ్గర అయ్యాను. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గర జాయిన్ అయ్యాను, వాళ్ళలో ఉన్నాను. ఆ తర్వాత అలా స్టెప్ వేసుకుంటూ అందరి దగ్గర చేసుకుంటూ ఉన్నటప్పటికీ నేను స్థిరపడింది ఎక్కువ అంటే రాశి గారి ఇంట్లో స్థిరపడ్డాను ఎక్కువ. హీరోయిన్ రాశి గారి ఇంట్లో ఎక్కువ స్థిరపడ్డాను. అసిస్టెంట్గా ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు బాగా ఇది అనమాట. ఇది వచ్చినా కూడా
బాగా ఆదుకున్న మనిషి అనమాట. వాటిలో ఉన్నాను ఎక్కువ. ఇవన్నీ అబ్బాయిగా శాంతి కుమార్ గానే. శాంతి కుమార్ గానే. శాంతి స్వరూప్ అప్పుడు ఆర్టిస్ట్ కాలేదు. అసలే నేను ఆర్టిస్ట్ అవుదాని వచ్చాను, కానీ ఇంత సడన్గా ఇంత ఇదిగా వస్తే నేను అనుకోలేదు. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోయింది. అలా వర్క్ చేసుకుంటున్నప్పుడే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, డైరెక్టర్ అయ్యాను, ఒక చిన్న సినిమా తీస్తున్నానమ్మా, దాంట్లో క్యారెక్టర్ అడుగుకున్నారు. సరే అని చెప్పేసి ఓకేనండి, వాటిలో పర్మిషన్ అడిగి వెళ్ళా 2 days. దాంట్లో ఫస్ట్ గే క్యారెక్టర్ ఇచ్చారు, చేసా. సినిమా బయటికి రాలేదు, సినిమా పేరు బయటికి రాలేదు, రిలీజ్ కాలేదు. అక్కడ నాకు రాజు కనకాల గారి కాంబినేషన్ ఫస్ట్ ఆ సినిమాలో. హీరో అందరు కొత్త వాళ్ళతో సినిమా, అందరు కొత్త వాళ్ళే. సినిమా పేరు అది చెప్పడం, అందరు కొత్త వాళ్ళు అనమాట. అలా రాజు గారి కాంబినేషన్ నాది. పేరు పెట్టారా సినిమాకి? సినిమా పేరు పెట్టారు. చెప్పండి పేరు పెడితే. రిలీజ్ కాని సినిమాలో బోల్డ్ ఉంటాయి. చంద్రుల్లో ఉండే కుందేలు అని. యాక్చువల్ రీసెంట్గా అందులో ఒక 5 మంది హీరోలు, ఒక అతను సూసైడ్ చేసి చనిపోయాడు. టీవీ ఆర్టిస్ట్ ప్రదీప్ గారా అనుకుంటా, అందులో ఒక చిన్న గే క్యారెక్టర్, అదే ఫస్ట్ మీ చేశాను కెమెరా ముందు. చనిపోయిన అతను ఉన్నప్పుడు ఇప్పుడు రాజు గారితో కాంబినేషన్ అప్పుడు అన్నాను. అప్పుడు అది కేక్ జరుగుతుంది మా టీవీలో. సార్ నాకు ఇంట్రెస్ట్ సార్, లేడీ వేషాలు వేస్తుంటాను, మీరు ఏమన్నా ఉంటే చెప్తాను. అప్పుడు మీరు ఎలా ఫిక్స్ అయిపోయారు లేడీ వేషాలు వేస్తానని? అప్పటి వరకు వేయలేదుగా. అప్పుడు గే క్యారెక్టర్ వేస్తున్నా కాబట్టి అన్నారు. రాజు గారు చూసి బాగుందమ్మా నీ గెటప్ చాలా బాగుంది అన్నారు. అప్పుడు రాజు కనుక నేను అడిగాను, సార్ మీ షో ఒకటి మా టీవీలో రన్ అవుతుంది కదా సార్, నాకు ఏమైనా అవకాశం ఇస్తాను అన్న. అంతే, నోట్లో ఉండగానే డైరెక్టర్ ఫోన్ చేసి, రేపు శాంతి కుమార్ అనే ఒక అబ్బాయి వస్తున్నారు, అబ్బాయిని మీరు రిసీవ్ చేసుకొని చూడండి అన్నారు. ఆల్రెడీ మా గెటప్ వేస్తున్నారు అబ్బాయి అన్నారు. పంపించండి డైరెక్టర్ అన్నారు. నేను వెంటనే అదే గెటప్లో ఉన్నారు, ఆయన చెప్పారు గెటప్లో బాగానే ఉన్నారు, మనకి పాపం అవసరం వస్తుందేమో సార్ చూడండి డైరెక్టర్ గారికి రాజీవ్ గారు చెప్పారు. సరే మరి వెళ్ళిపోయి కలువు నేను చెప్పాను అన్నారు. సరే సార్ అని చెప్పేసి షూటింగ్ అయిపోయినా నేను మరుసటి రోజు వెళ్ళి మణికొండకి వెళ్ళి కలిసా. సార్ రాజు సార్ పంపించండి. ఓకే అమ్మా అన్న. చూశారు. ఓకే, నా ఇంతకుముందు తీసుకున్న ఫోటోస్ చూపించాను ఫోన్లో. చూసిన తర్వాత ఆయన ఓకే అమ్మా షెడ్యూల్ ఉంది నీకు అని 2 daysలో పిలిపించి అప్పుడు కేవ్ కేక నాకు ఇప్పించారు. మా టీవీలో కేవ్ కేక అప్పుడు జబర్దస్త్ కూడా రన్ అవుతుంది. అప్పుడు నేను ఫస్ట్ నా జబర్దస్త్ కాదు, మా టీవీలో కేవ్ కేక సుమ్మగారి ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు రాజీవ్ గారి సపోర్ట్తో నేను వెళ్ళి చేయడం అయింది. అప్పుడు అక్కడ నాకు అప్పారావు పరిచయం అయింది. ఇప్పుడు మేము జబర్దస్త్కి వచ్చాం. అప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళం వచ్చేసి బుల్లెట్ భాస్కర్ కానీ, మన అప్పారావు గారు కానీ, రాకేష్ తీసుకుంటే గుండు మురళి గారు కానీ, శేషు గారు కానీ, సో వీళ్ళంతా కేవ్కేకలో పనిచేస్తున్నారు. కేవ్కేక బ్యాచ్. అప్పుడు అక్కడ నాకు పరిచయం అనమాట. మా వినోద్ మేమందరం ఆల్మోస్ట్ అక్కడికి కేవ్కేక నుంచి వచ్చాం. సో కేవ్కేకలో ఏం గెటప్ మీది? లేడీ గెటపే. అంటే రాజు గారు చెప్పారు ఆల్రెడీ గెటప్లోనే నాతో చేస్తున్నారు, బాగానే ఉన్నారంటప్పటికి వాళ్ళు లేడీ గెటప్ కదా అని నాకు ఇచ్చారు. లేడీగా చూపించింది కేవ్కేక ఫస్ట్ నన్ను. అప్పుడు ఎలా ఉండేవాడు శాంతి కుమార్? అంటే సన్నగా బక్కగా ఉండేవాడా? అప్పుడు కూడా ఇలానే ఉన్నాను, సన్నగా పిల్లగా ఉండేటప్పటికి చూసారు. అప్పుడు సుమ్మగారికి పరిచయం చేసి సుమ్మగారు రాగానే మీరేనా? అవును మేము నేనే అన్నాను. ఓకే అన్నారు. చూశాను మేకప్ అయిన తర్వాత ఒకసారి కనిపించాను. ఓకే బాగున్నాను అన్నారు. ఫస్ట్ చూసిన తర్వాత ఫస్ట్ స్టేజ్ షో చేసి దిగిన తర్వాత మనో గారు దానికి సుమగారు మనో గారు జడ్జి అనమాట. మనో గారు బాగా నన్ను అప్సెట్ చేశారు అనమాట. చాలా బాగా చేస్తున్నావు నువ్వు, బాడీలో ప్రతిదీ రిథం కదిపేస్తున్నావు, ఎనర్జెటిక్గా చేస్తున్నావు అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్ అన్నాను. తర్వాత అప్పుడే ఆడ తిరుగుతున్నప్పుడు సుమగారు శాంతి కుమార్ అంటే శాంతి స్వరూప్ బాగుందయ్యా, ఎందుకంటే శాంతి స్వరూప్ అని ఆల్రెడీ సీనియర్ ఉన్నారు దూరదర్శన్లో అనేటప్పటికి ఇంకా అది ఫిక్స్ అయిపోయా. ఇంకా అంతే. శాంతి కుమార్ కొంచెం పిల్లడానికి కష్టంగా ఉంది, శాంతి స్వరూప్ అనేసారు. నిజంగా దంపతులకి నేను రియల్గా నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏ రోజైతే వాళ్ళ చేతులు గుండా నన్ను ఆ స్టేజ్కి పరిచయం చేశారు, ఆ తర్వాత స్టెప్ వచ్చేసి కొంచెం కేవ్కేక షెడ్యూల్ ఎపిసోడ్స్ అయిపోయినాయి, ఆపేశారు. మళ్ళీ ఏంటి లైఫ్ అనుకుని మళ్ళీ నేను అదే ప్రకారం మళ్ళీ ఇండస్ట్రీలో వేరే వర్క్ చూసుకుంటున్నాను. మళ్ళీ అసిస్టెంట్లుగానే వెళ్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఇంకొక సినిమా జరిగింది. ఇంకో సినిమాకి రమ్మని చెప్పారు. ఇంకో సినిమాకి రమ్మని చెప్పారు. అది కొత్త సినిమా. అది అయ్యేటప్పటికి అక్కడ నాకు మన చమక్ చంద్ర రచ్చారవి గారు, రాఘవ గారు కాంబినేషన్, ఫనీ కాంబినేషన్. అదేం సినిమా? అది ఇంకా పేరు పెట్టలేదు. అది రిలీజ్ అవ్వలేదా?
అవి రిలీజ్ అవ్వలేదు, నేనైతే బయటకు వచ్చేసాను. అందులో ఏం క్యారెక్టర్? అందులో కూడా గ్రూప్ ఫ్రెండ్స్లో వీళ్ళందరూ రచ్చరవి కానీ మన రాఘవ్ గారు, ఫనీ గారు, ఈ బ్యాచ్లో నేను గే క్యారెక్టర్. అప్పుడే వాళ్ళు నన్ను కేవ్ కేకలో చూశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, డైరెక్టర్ గారు చూసి దీనికి పెట్టేశారు. పెట్టిన తర్వాత దాంట్లోనే మళ్ళీ గే క్యారెక్టర్ పడింది. ఇంకా అప్పటికే సగం ఎక్కేసింది. ఇంకా నేనేం చేస్తాను, రన్ అవుతుండేటప్పుడు కాదు. ఇంతకు ముందు మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే, ఇంతకుముందు లేడీ క్యారెక్టర్ అంటే సౌందర్య గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఈ గే క్యారెక్టర్ అంటే ఎవరిని ఇన్స్పైర్ అయ్యారు చెప్పండి? నాకు ఆలీ గారు అండ్ డెఫినెట్లీగా రియల్గా నాకు ఆలీ గారు అంటే చాలా ఇష్టం. ఆలీ గారు ఆ క్యారెక్టర్లో దిగిపోతారు ఆయన. ఈ క్యారెక్టర్ కో జాతీయ గీతం ఉంటుంది, పాట పాడండి. వచ్చా లేదా ఏంటి? ఈ గే క్యారెక్టర్ కో జాతీయ గీతం ఉంటుంది కదా, నాకు తెలియదండి పాట. చూడు పిన్నమ్మ. అయ్యో, ఆయన పెద్ద చేశారు. ఎవరు? మన మాడా వెంకటేశ్వరరావు గారు. ఆయన వచ్చి వెంకటేశ్వరరావు గారు, మాడా వెంకటేశ్వరరావు గారు వచ్చేసింది. ఆయన బిరుదు అది. ఆయన కూడా గొప్ప నిజంగా. నేను అప్పట్లో ఆయన సినిమా చూశాను, చిల్లరకొట్టి చిట్టమ్మ నుంచి ఆయన ఇదయ్యారు. తర్వాత కొన్ని సినిమాలు ఆయన చూశాను. తర్వాత నాకు బాగా ఇంప్రెషన్ వచ్చి అలీ గారు, చిరుతల కానీ అలా చేసినప్పుడు ఆయన ప్రతిదీ కూడా కామెడీగా ఉంటే కామెడీగా ఉంటున్నారు. లేడీ గెటప్ అంటే లేడీ గెటప్ ఉంటున్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు అబ్బాయి అయితే అబ్బాయి చేయడం ఈజీ, కానీ లేని ఒక క్యారెక్టర్ని ఇప్పుడు గేగా చేయాలి అంటే దానికి ఈజీ కాదు, అంత ఈజీ కాదు. అది పండించాలి క్యారెక్టర్ చేసేవచ్చు, కానీ లేడీ గెటప్లు అనేది పండించడం చాలా కష్టం. ఇప్పుడు అందరూ ఈజీగా చేయడం వేరు, ఈ కామెడీ వేరు. నేను దీన్ని ఆటోమేటిక్గా వచ్చేసింది, దీన్ని ఎంచుకున్నాను. ఇలాగా పోతూనే ఉంది. ఆ తర్వాత మనకి ఆ సినిమాలో అక్కడికి అది వచ్చాము, ఆగిపోయాము. ఆ సినిమాలో రచ్చరవి సినిమా షూటింగ్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకా నా వర్క్ నేను చేసుకునే టైంలో ఒకసారి చమక్ చంద్ర గారి టీంలో, అప్పుడు రచ్చారవి గారి టీం లీడర్ కాలేదు. టీం లీడర్ కాకపోయేసరికి ఒకసారి చమక్ చంద్ర గారి టీంలో లేడీ గెటప్ కావాలని చెప్పి రచ్చారవి గారిని అడగడం జరిగింది. అప్పుడు చమక్ చంద్ర గారు వచ్చేసి, రచ్చారవి గారు వచ్చేసి మన సినిమా చేసాము శాంతి స్వరూప్ అని, బాగా చేస్తున్నాడు ఎనర్జెటిక్గా అంటే పిలిపించన్నారు. అప్పుడు మణికొండకి వెళ్ళి, సార్ నేనే అండి అన్నాను. ఓకే అమ్మా దీంట్లో డైలాగ్ చెప్పారు, పే ఇచ్చారు, ఒక్క 5 minutes పక్క చెప్పేశాను. ఓకే అన్నారు. ఫస్ట్ చమక్ చంద్ర గారి చేతుల మీదుగా నేను జబర్దస్త్లో కాలు మోపడం అయింది. ఆయన చేతులు గుండా ఎప్పుడైతే జబర్దస్త్ స్టేజ్ ఎక్కించారు చమక్ చంద్ర గారు, ఆ రోజు ఈ రోజు దాకా కూడా నేను అలా ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ముందు కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ కూడా పోతున్నాను. ఇప్పుడు మన టీం లీడర్ కొత్త రావడంతో ఈ పంచులు నన్ను చూసి పంచులు ఆడి మొదలు ఇలా కంటిన్యూగా ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అనేది నాకు ఏర్పడింది. స్టేజ్ షో నాకు అనుభవం, నాకు లైఫ్ ఇచ్చింది సుమ్మగారి దంపతులు, రాజీవ్ సుమ్మగారి దంపతులు ఇచ్చారు నాకు. జబర్దస్త్ నాకు లైఫ్ ఇచ్చింది వచ్చేసి చమక్ చంద్ర గారు. నాకు నేమ్ అనేది వచ్చింది జబర్దస్తే. ఇప్పుడు కూడా జబర్దస్త్ నాకు ఒక నేమ్ ఇచ్చింది. అప్పటి వరకు కూడా నేను స్ట్రగుల్ పడుతూ నా లైఫ్ ఏంటి, ఒకరోజు తింటూ ఒకరోజు తినకుండా స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది అంతా జరిగేటప్పుడు ఎక్కడ కృష్ణానగర్లో రూమ్ తీసుకొని కృష్ణానగర్లోనే రూమ్లో కూడా లేను, రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలోనే వేరే ఫ్రెండ్స్ రూముల్లో అకామిడేషన్ తీసుకోవడము అలా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఇటు రావడంతో ఇంకా నా వర్క్ కూడా వదిలేసుకొని ఇట్లా వస్తున్నప్పుడు ఇంకా జబర్దస్త్ పడేటప్పటికి ఇంకా వర్క్ సైడ్ ఆలోచించాల, వస్తుంది కదా మంత్లీలో ఎలాగో 3-5 days వరకు నాకు ఇదే ఉంటుంది కదా అనుకొని ఇలా ఉండేటప్పటికి అప్పుడు ఇంకా మొత్తానికి ఇది వదిలేసి జబర్దస్త్ పక్క నా మైండ్ పెట్టేటప్పుడు కూడా నేను స్ట్రగుల్ పడుతూనే జబర్దస్త్ చేసుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత నాకు టీంలో కొంచెం పర్టికులర్ అయిన తర్వాత నాకు పేమెంట్ రావడం, ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చి నేను ఇప్పుడు సొంతగా రూమ్ తీసుకొని రూమ్ రెంట్ కట్టుకొని నా ఫుడ్ నేను ఇంత స్థితి. ఇప్పుడు కూడా నాకు భారీగా బతకాలని కానీ అందులో తిరగాలి ఇందులో తిరగాలి ఏమీ లేదు. మొన్నటిదాకా రూమ్ లేకుండా కొందరి దగ్గర నేను అకామిడేషన్ తీసుకోవడం జరిగింది. అంటే వేరే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీరు రూమ్ రెంట్ కట్టేవాళ్ళు కాదు? రూమ్ రెంట్ కట్టాను, వాళ్ళు తెలుసు కూడా. నేను చెప్పాను నాకు స్థితి బాగాలేదు, నాకు కొన్ని రోజులు అకామిడేషన్ ఇస్తారంటే ఓకే. నేను కూడా ఉండి వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టడం కానీ, రూమ్ క్లీన్ చేయడం కానీ, బట్ట చూడడం అన్నీ చేశాను. ఎందుకంటే నాకు రెంట్ కట్టే బదులు ఈ పనులని కూర్చొని తినడం నాకు చేత కాదు. ఏదైనా సరే నాకు వర్క్ చేస్తూ ఉండాలి, నాకు వర్క్ మైండెడ్ బాగా. ఇప్పుడు కూడా ఒకరోజు షూటింగ్ ఖాళీగా ఉందంటే రూమ్లో క్లీన్ చేసుకుని నాకు నీట్గా ఉండాలని మెయిన్ నీట్నెస్ చూసుకుంటాను. అలాగే బ్యాచలర్స్ రూమ్ అంటే తెలియదు ఏముంది, ఎలా పెడితే అలా ఉంటుంది. అయినా కూడా నేను పర్టికులర్గా బాత్రూమ్ కడగడం దగ్గర నుంచి బెడ్షీట్ అన్నీ కూడా క్లియర్గా పెట్టి నా వర్క్ వస్తే చిన్న షూటింగ్ చేసుకుంటూ అలా ఉన్నాను. వాళ్ళు పెట్టింది తింటూ ఉన్నాను. దాంట్లో కూడా చాలా బాధపడ్డాను. ఉంటుంది కదా, ఎప్పుడు ఫ్రీగా ఉండాలి అనుకుంటారు, 4 ఫ్రెండ్స్ వస్తారు, డ్రింక్ చేయాలి ఉంటుంటాయి, నాకు అవి నచ్చవు. అయినా కూడా స్ట్రగుల్ పెడతా. అసలు నాకు అలవాట్లేదు.
నా వర్క్ ఏంటో నేను ఇచ్చిన పని అది ఎలా డెవలప్ చేసుకోకపోవడం ఆ థింక్ తప్ప నుంచి నాకు వేరే అలవాట్లు ఇవి కానీ ఏమీ లేదు. అంటే ఇండస్ట్రీలో ఉండాలంటే డ్రింక్ చేయడం, సిగరెట్ ఇవన్నీ అది ఎలా కరెక్ట్? ఇండస్ట్రీ చాలా మంది చేసి అది ఎవరో రూల్ కాదు, చాలా మందికి అలవాటు కాదు. అది ఎవరు కూడా అది అవన్నీ అలవాటు ఉంటేనే ఇండస్ట్రీ అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ ముందు నుంచి అది దాని లేకపోయినా కూడా బయట చాలామంది చేస్తున్నారు కదా, బయట కూడా అలవాట్లు ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలవాటు అనేది కాదు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను ఎక్కడన్నా పార్టీ గిట్లకి వెళ్తుంటాను, డ్రింక్ చేస్తా ఉంటారు, లేదంటాను, ఓకే మా కూల్ డ్రింక్ తెప్పిస్తారు, అది నాలో ఉంటుంది. నేను తాగుతానంటే తీస్తారు వాళ్ళు, తీసుకొచ్చి ఒకటి కాకపోతే ఫుల్ బాటిల్ పెడతారు. నాలో ఏది కాన్ఫిడెన్స్, నాలో కాన్ఫిడెన్స్, నాకు తాగాలని మైండ్ నాలో ఉంటే అది ఏమి ఇచ్చేయడం, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనకి ఇది లేదు, అది మనలో ఉండాలి. కాబట్టి అది కరెక్ట్ కాదు, ఇండస్ట్రీలో డ్రింక్ చేసేవాళ్ళు అనేది కరెక్ట్ కాదు. బట్ అలాగా నాకు రూమ్లో ఉండేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, బాధపడిన రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు అంటే ఇప్పుడు వేరే వాళ్ళ రూముల్లో ఉండేవారు, వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోరా వద్దు అన్న రోజులు ఉన్నాయి. బ్యాగులు తీసి బయట పెట్టేసిన రోజులు ఉన్నాయి. వెళ్ళిపోమన్నప్పుడు ఎక్కడికి పోవాలో తెలియక బయట రోడ్డు మీద కూర్చొని అరుగు మీద కూర్చొని నేర్చుకున్న రోజులు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒకరు వచ్చి నాకు అకామిడేషన్ తీసుకెళ్లారు. మన చౌదరి గారు డైరెక్టర్, ఆయనకన్నా ఆయన పేరు నేను చెప్పుకోవాలి. చౌదరి గారు కోడిపుంజు, దమ్మున్నోడు సినిమా తీశారు డైరెక్టర్ ఆయన. ఆయనకి నేను ఫోన్ చేశాను, సార్ రోడ్డు మీద ఉన్నానండి నేను, నాకు ఇప్పుడు పరిస్థితులు అంటే వెంటనే ఆయన పాపం ఆయన స్నానం చేస్తుంటే గబగబ బట్ట వేసుకుని వచ్చి వేరే ఫ్రెండ్ అకామిడేషన్ రూమ్లో నన్ను పెట్టి అలా కొన్ని ఆ రూమ్ ఆయన ఫ్రంట్ రూమ్లో అతను లేరు, వాళ్ళ మదర్ కొంచెం బాగాలేకపోతే వెళ్ళిపోతే ఆ రూమ్కి ఇతని దగ్గరే ఉంది. ఆ రూమ్ తనకి ఫోన్ చేసి ఇప్పించి నేనే ఉన్నాను 6 months దాకా. ఆ రూమ్లో 9 months దాకా నేనే ఉన్నాను. పాపం ఆయన అక్కడ నుంచి రూమ్ రెంట్ కట్టేవారు, నేనే రూమ్లో ఉంటూ జబర్దస్త్ చూసుకుంటూ ఉన్నాను. అప్పుడు నా ప్రతి దేవుడు ప్రార్థన ఒకటే, నాకు ఈ స్థితి మళ్ళీ రావద్దు, నేను సొంతంగా చిన్న రూమ్లను ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎన్ని రోజులు ఇలాగా అనుకున్నాను. డెఫినెట్లీగా మరి దేవుడు ఆలకించాడో నాకు తెలియదు, కానీ ఈరోజు నా రూమ్లో నేను ఉంటూ రూమ్ రెంట్ కట్టుకొని తినే స్థితి ఇచ్చాడు, నలుగురికి వస్తే భోజనం పెట్టే స్థితి ఇచ్చాడు. నాకు అంతవరకు చాలా. కానీ ఈరోజు కూడా నాకు డాబుగా బతకాలని లేదు. నేను సింపుల్గా లేదంటే ఎప్పుడైనా సరే నేను వెనక్కి తిరిగి చూసుకుంటాను, నాదేంటి నా పరిస్థితులు ఏంటి అని. నేను నా టీంలో అందరూ కూడా నేను చేతులెత్తి ఒకసారి దండం పెట్టాలి. ఎందుకంటే నన్ను ప్రతి ఒక్కరు నా చేతితో తీసుకొని నేను పడ్డదానికి వాళ్ళు తగిన ప్రతిఫలం ఇస్తూ, నేను చేసిన ప్రతి స్కిట్ కూడా నాకు వాళ్ళు ప్రతి స్కిట్ ఎక్కిన ఎంట్రీ ఇచ్చినా కూడా సరే నాకు వాళ్ళు అమౌంట్ ఇస్తూ నన్ను ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తున్నారు ఈరోజు నాకు. ఎందుకంటే నా కష్టం వాళ్ళందరూ కూడా తెలుసు, వాళ్ళదే అంటారు, రూపాయి ఉద్దం అనేది ఖచ్చితంగా మీ ఇవ్వాలి, నేను ఇంకా మీ ఆదుకోవాలని చెప్పి అందరు టీం లీడర్తో సహా నాకు ఈరోజు ఇచ్చారు. నాకు ఈరోజు తొందరగా అంత నేమ్ వచ్చి ఇచ్చేసిందంటే మన ఆది గారు, హైపర్ ఆది గారు, అదే మీకు కూడా తెలుసు. ఆయనకి ఎప్పుడు చమ్మక్ చంద్ర నుంచి ఆది గారు దానికి షిఫ్ట్ అయ్యారా? చమ్మక్ చంద్ర గారు ఫస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆడపా క్యాట్లు చేస్తూ ఉన్నా. చమ్మక్ చంద్ర గారు దాంట్లో చిన్న చిన్న క్యాట్లు వస్తూ అలా చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత వేరే వాళ్ళ దాంట్లో చిన్నవి అలా ఎంట్రీస్ వస్తున్న టైంలో తర్వాత రచ్చారవి గారు టీం లీడర్ అయిన తర్వాత రచ్చారవి గారి టీంలో పడ్డాను. రచ్చారవి గారి టీంలో చేస్తూ ఉండేటప్పుడు అప్పుడు హైపర్ ఆది గారు టీం లీడర్ అయ్యారు. అప్పుడు ఒకసారి నన్ను చిన్న క్యారెక్టర్ అడిగారు, పని మనిషి క్యారెక్టర్ ఉంది శాంతి చేస్తావా అంటే, అయ్యో చేస్తానన్నా అన్నాను. అంటే సరే చేశాను. ఆ రోజు అది విన్నింగ్ అయింది, మంచి పేరు వచ్చింది నాకు. వెంటనే నువ్వు చేస్తావా నా దాంట్లో రెగ్యులర్గా అన్నారు. చేస్తానన్నా అన్నాను. అప్పుడు రచ్చారావు గారికి చెప్తే రచ్చారావు గారు అన్నారు, సరే ఓకే న్యూ ప్రాబ్లము, ఎక్కడైతే ఉంది చెయ్యి అన్నారు. అప్పుడు వెంటనే హైపర్ ఆది గారు దాంట్లో షిఫ్ట్ అవ్వడం, ఇంకా అలా దూసుకుపోవడం. ఇంకా నాకు మెయిన్ అసలుకి నా రన్నింగ్ ఎప్పుడు మొదలైందంటే దసరా మహోత్సవం ఒకటి చేశాను. దసరా మహోత్సవంలో శ్రీముఖి గారు ఇమిటేట్ చేస్తూ చేశాను. అది ఇప్పటికి కూడా బయటికి పోతే అంటారు, అలా నవ్వండి అలా చేయండి అంటారు. అది తెలిసి శ్రీముఖి ఏమంది, పక్కనే ఉన్నారు కదా, చూస్తుంటారు స్టేజ్ మీద తెగ కొట్టేశారు. చాలా మంచి పేరు వచ్చింది నాకు. నాగబాబు గారు ప్రతి ఒక్క జడ్జెస్ నన్ను బాగా పొగిడారు. అది నన్ను ఒక పీక్లో తీసుకెళ్ళింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా ఆది గారి దాంట్లో రావడం, ఇంకా రెగ్యులర్గా ఫటా చేయడం. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి నాకు జబర్దస్త్ ఒక టీం ఉంది. తర్వాత డైరెక్టర్ గారు పిలిచి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. అప్పుడు అవినాష్ కార్తీక్ వాళ్ళు టీం లీడర్ అయ్యారు. దాంట్లో మా కాంబినేషన్ బాగా ఒక పీక్లో ఉండింది అనమాట. ఆ సినిమా బేసిక్ తీసుకోవడము ఇదనమాట. నేను పంచులు కాబట్టి నన్ను ప్రతి ఒక్క టీం లీడర్ కూడా నాకు పర్మనెంట్ టీమ్స్ అంటే హైపరాది టీమ్ ఎక్స్ట్రాలో అవినాష్ కార్తిక్ టీం ఉంది. ఇప్పుడు ఆ అవినాష్ కార్తిక్ టీం ఇప్పుడు జబర్దస్త్ షిఫ్ట్ అవ్వడంతో ఇప్పుడు రాకింగ్ రాకేష్ టీం నాకు అయింది.
కానీ నేను ఖాళీగా ఉండడం అయితే లేదు. డెఫినెట్గా ఉన్నాను అంటే వెంటనే నాకు టీం లీడర్ మా టీంలో చేయను, అంతవరకు అయితే నేను హ్యాపీగా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారు. మా దాంట్లో చేస్తే ఇవ్వండి, ఇప్పుడు కూడా సరే టైమింగ్స్ని ఖచ్చితంగా చేస్తాను. నాకు సినిమా వచ్చినా కూడా ఫస్ట్ జబర్దస్త్ చూసుకుంటాను. వాళ్ళు ప్రాక్టీస్కి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే షూటింగ్ ఇబ్బంది ఉందా చూసుకొని అది ఏ సినిమా అయినా సరే, ఏ ప్రోగ్రామ్ అయినా వదిలేస్తాను. జబర్దస్త్ తర్వాత నాకు నేను ముందుకు మూవ్ అవుతుంటాను. ఇప్పుడు 30 daysలో వర్కింగ్, ఒక 20 days వర్క్ 20 days అయితే బిజీగానే ఉన్నాను. 20 days బిజీగా ఉన్నాను. తెలియదు, ఒక్కోసారి షోస్ ఉంటాయి, ఉన్నప్పుడు బిజీగానే ఉంటాను, లేనప్పుడు నాకు ఎలాగో. నాకు మెయిన్ ఇంకొకరికి నేను చెప్పాల్సింది వచ్చేసి డైరెక్టర్ గారికి, భరత్ గారికి, నితిన్ గారికి, జబర్దస్త్ డైరెక్టర్కి నేను ఆయనకి చేతులతో దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చూసి నా స్థితిని చేసి వాళ్ళు నాకు టీంలు ఇచ్చి తర్వాత వాళ్ళు నాకు ఇప్పుడు నా షో నా ఇష్టం అని ET+లో చంటి గారు యాంకరింగ్ జరుగుతుంది, దాంట్లో నన్ను తీసుకొని పెట్టారు రెగ్యులర్గా. వాళ్ళు సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది, ఎందుకంటే కష్టం తెలిసిన మనుషులు కాబట్టి ఇద్దరు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరెవరు టీంలు వాళ్ళు డైరెక్షన్ చేస్తూ అంత కష్టపడుతున్నా కూడా ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరెవరు ఎంత వరకు ఉన్నారని వాళ్ళు ప్రతి తెలుసు. వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేతినిచ్చి ఆదరిస్తూనే ఉన్నారు. భరత్ గారు, నితిన్ గారు డెఫినెట్గా మా జబర్దస్త్ ప్రతి ఒక్కరు వాళ్ళకు మేము రుణపడి ఉన్నాం. పర్టికులర్ అయితే నేనైతే రుణపడి ఉన్నాను, ఎందుకంటే వాళ్ళని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా ప్రతిదీ కూడా, అమ్మా ఇప్పుడు బాగున్నావా, తినగలుగుతున్నావు కదా, బాగున్నావు కదా, బాగున్నాను సార్ మీ దయవల్ల, అయ్యో నాదేముందో నీ కష్టం ఉన్నావు నువ్వు చేసుకుంటున్నావు అని ఇప్పటికీ నన్ను ఇచ్చేస్తున్నారు. రియల్. ఒకసారి ఫ్యామిలీకి వెళ్దాం. సో ఇంట్లోంచి వచ్చేసారు, 5 బ్రదర్స్, మదర్, డాడీ చనిపోయారు. ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ ఇంటికి బ్యాక్? నేను 2001 వచ్చిన తర్వాత, అప్పుడు ఫోను ఏం లేదు. అప్పుడు 2001లో కూడా నేను ఇంగ్లాండ్కి రాసి వేసే అప్పుడు ఇదనమాట లెటర్. ఎక్కడున్నావు ఏంటంటే మా మామయ్యకి వాళ్ళు రూపాయి కాయిన్ అది ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసేవారు, ఎలా ఉన్నారు మా అబ్బాయి వచ్చాడు అంటే బాగానే మా మామయ్య అనేవారు. ఇప్పుడు ఏదో ఆఫీస్లో చేశారంట, జాయిన్ అయి ఉన్నాడని చెప్పేవారు. అవునా సరే జాగ్రత్తగా ఉన్నామను అట్లా అనేవారు. మా మామయ్య వారు అప్పుడప్పుడు చూసిపోయేవాడు, బంజారా హిల్స్లో జాయిన్ అయ్యాను, వచ్చి చూసి పోతుండేవాడు ఎలా ఉన్నాను ఏంటని, కొత్త కదా హైదరాబాదు అని అనేటప్పటికీ మా ఇంట్లో ఏదో ఇబ్బందిగా ఉందా వచ్చాను, లేదు నేను బాగానే ఉన్నాను, మా నాన్నగారు మాట్లాడేవారు, బాగానే ఉండేవారు అనేవారు. తర్వాత కానీ ఏ రోజు కూడా వాళ్ళు నేను డబ్బులు పంపిస్తాను ఆశించలేదు. నేనే అనేవాడిని, కొంచెం ఎదిగిన తర్వాత డబ్బులు పంపిస్తాను, నాకేమవుతుంది మీరు తినురా, నువ్వు తిను ఉండు బాగుంటే చాలు, ఏదో వెళ్ళకుండా మాకు ఇష్టం లేదు అయినా నువ్వు అదే ఎంచుకున్నావు, ఓకే మాకైతే అయినా మేము బాగానే ఉన్నావు అనేవారు. అప్పుడు పొజిషన్ మాది బాగాలేదు, అస్సలు బాగాలేదు. అప్పుడు మా నాన్నగారికి కొంచెం ఆయనకి ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, మెడిసిన్ కూడా లేని పరిస్థితి. నేను అప్పుడు నా పరిస్థితి ఇక్కడ ఏంటంటే అసిస్టెంట్గా చేస్తున్నా కూడా ఒక నాది వచ్చే రెగ్యులర్గా పోయేది ఏం లేదు. ఒక వీక్లో 10 days అలా పోతాను, నాకు ఇక్కడికి సరిపోయేది. అలా చూసుకున్నాను, మెడిసిన్ కూడా పంపించే స్థితి లేదు నాది. మా ఇంట్లో పరిస్థితి చూస్తే అంత మాత్రమే. జాబ్ కాదు, అందరు కూడా వర్క్లే, ఏ పని, డ్రైవర్ గాను ఎప్పుడెప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళే. మా రిచ్ ఫ్యామిలీ అస్సలు కానే కాదు. వాళ్ళు కూడా ఎంతవరకు చూస్తారు, ఇప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టాను అంతవరకు ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్ళి ఇంజక్షన్ వేసుకునే పొజిషనే మాది, అంతవంటి స్థితే మాది, పెద్ద హాస్పిటల్కి వెళ్తే లేదు. అలాంటప్పటికీ ఎక్కువ హెల్త్ ప్రాబ్లం అవడం వల్ల నేను కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి. అప్పుడు ఏం చేశారంటే మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాను నేను. అప్పుడు వెళ్ళి 2001లో రావడం, మళ్ళీ వెళ్ళడం, మీ నాన్నగారు మా నాన్నగారు అంతకుముందు ఒకసారి వెళ్ళొచ్చాను, ఆ మధ్యలో 2003లో ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత నన్ను చూశారు, బాగున్నారా, అప్పుడు ఎదిగాని బాగున్నాను, బాగా వెళ్ళాను, ఓకే బాగుంటారా అన్నారు, ఓకే అంతా అయిపోయిన తర్వాత 2-3 సార్లు వెళ్ళొచ్చాను. 2001 నుంచి 2007 వరకు 3 times అలా వెళ్ళొచ్చాను. 2007లో మా నాన్న చనిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు చనిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఇంకా మా ఊర్లో ఉంటుంది కదా, ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తుంటే శాంతి ఒక ఇదిలో రేంజ్లో ఉన్నాడు, ఒక ఇదిలో ఉన్నాడు, ఒక పేరుంది. 2007కే అప్పుడు నేను జబర్దస్త్ రాలేదు, అప్పుడు వర్క్ చేసుకుంటున్నాను అంతే. ఇదంతా నా బాల్యమే, అంతా ఇండస్ట్రీకి వచ్చాను, అప్పుడు కష్టాలు స్ట్రగుల్ పడుతున్న టైం అది. ఈ జబర్దస్త్ నేను 2011 కెవ్కేక అలా చేస్తునేటప్పుడు 2012 అనుకుంటా, బట్ అంతకు ముందు జరిగిన ఇదనమాట. అప్పుడు మన ఫాదర్ దగ్గరికి వెళ్ళా, చనిపోయినప్పుడు చూసి ఏం చేయలేక అంటే ఇంకా ఎత్తుబడి చేయాలి, ఏం చేయాలో తెలియదు.
అందరూ 5 మంది అన్న తమ్ముళ్ళని ఏదో వేసుకోవాలి, తీయాలి, బాడీని తీయాలి అన్నట్టుగా అయింది. అందరూ 2,000 రూపాయలు వేసుకునే పరిస్థితి వచ్చింది. నా దగ్గరికి వచ్చింది, నా దగ్గర ఏముంది 500 కూడా లేదు, ఏం చేయాలి? కానీ అందరూ ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇవ్వాలండి, మీ దగ్గర 500 లేదు, ఏం చేయాలో తెలియదు. అందరూ ఏమంటే శాంతి వచ్చే హైదరాబాద్ నుంచి సంపాదించుంటాను ఒక ఇది ఉంది, మనం చెప్పుకున్నా వాళ్ళు వినరు, మనం చెప్పుకోలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి ఒకటే అనుకున్నాను, కొడుగ్గా ఉండి కూడా ఏం చేయలేకపోయాను. దహార సభ అక్కడికి మెడిసిన్ ఇచ్చి మంచి హాస్పిటల్ చూపించి బతికించిన స్థితి లేదు, చనిపోయినప్పుడు ఎత్తుబడి లేకుండా చేసిపోయావా అనేసి బాధపడేసి అక్కడ నుంచి వేరే వాళ్ళకి ఫోన్ చేసి హైదరాబాద్కి రూపాయి అనేసి ఫోన్ చేసి, సార్ మా ఫాదర్ చనిపోయారు, ఒక్క 2,000 రూపాయలు హెల్ప్ చేయండి, మీకు నేను ఇస్తానని చెప్పాను. అని చెప్తే ఏమన్నా అన్నారు. అప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, సార్ ఎత్తుబడి చేయాలనుకుంటున్నాను, ఒక 2,000 ఇవ్వండి, అందరూ వేసుకున్నారు సార్, నేనే ఉన్నాను సార్ ఇప్పుడు. అంటే అయ్యో బలవడమ్మా, అకౌంట్ నెంబర్ అంటే అకౌంట్ లేదు సార్, మా పక్కింటి వాళ్ళు ఉంటే మా పక్కింట్లో వాళ్ళు అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళ అకౌంట్ 2,000 రూపాయలు వేస్తే ఆ 2,000 రూపాయలు తీసుకొచ్చి మా నాన్నగారు దహన సంస్కారం చేయడం. ఒక్కోసారి వాళ్ళు ఉన్నప్పుడు కూడా బాధ వేస్తుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు అమ్మగారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మా అమ్మగారు మా బ్రదర్ దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు బ్రదర్ గారే ఉంటున్నారు. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు నేను కొంచెం ఇప్పుడు వచ్చి రూపాయి డబ్బులు కొంచెం ఇదైన తర్వాత ఇప్పుడు మా బ్రదర్లు కూడా కొంచెం సెటిల్డ్, అంటే కొంచెం చిన్న చిన్న జాబులు చూసుకోవడం, మంత్లీ శాలరీ కాబట్టి వాళ్ళు అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు కాబట్టి మా మదర్ని మటుకు వాళ్ళే చూసుకున్నారు. నేను ఇప్పుడు మా మదర్కి ఆమెకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లము, బట్ నేను చూసే స్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదంటే మంచి హాస్పిటల్ చూపించు, మంచి మెడిసిన్ చూపించు. అప్పుడైతే మా స్థితి బాగాలేక ఫాదర్ని పోగొట్టుకున్నాము. ఇప్పుడు మదర్ని కూడా కాబట్టి ఇప్పుడు దేవుడు ఓకే చూసే స్థితి ఇచ్చాడు కాబట్టి పర్లేదు అనేసి ఇప్పుడు నేను ఆమె వాళ్ళని జాగ్రత్త చూసుకుంటున్నాను. వస్తుంటారా మీ దగ్గరికి? అమ్మ రావాలని, బట్ అంటే వాళ్ళు ఉన్న విలేజ్ వాతావరణం వేరు, ఇక్కడ వేరు. చాలామంది అంటారు ఇప్పుడు నువ్వు కొన్ని బిజీ అయ్యావు కదా, ఏ టైం వండుకుంటున్నావో తింటున్నావో తెలియదు కదా, మదర్ నన్ను తీసుకొచ్చి పెట్టొచ్చు కదని. నాకు బట్ ఏంటంటే ఆమె అక్కడ విలేజ్ ఆ వాతావరణం వేరు, మన సిటీ వాతావరణం అంటే మన ఎదురింటి వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు దా తెలియదు. నేను ఒక రూమ్లో జాయిన్ అయ్యి 1 year అవుతుంది, మా ఎదురింటి వాళ్ళు ఎవరున్నా కూడా నాకు తెలియదు. అంటే ఈ సిటీ వాతావరణం తెలియదు ఏముంది, ఎవరు వాళ్ళు లోపల ఉంటారు. విలేజ్ వాళ్ళు ఏంటంటే నలుగురితో కలివిడిగా మాట్లాడాలి, కూర్చోవాలని అలా ఉంటుంది థాట్ వాళ్ళకి. నేను అందుకని ఆ ఫ్రీడమ్ ఎందుకు పోగొట్టాలి, మనం ఇక్కడ స్ట్రగుల్ మంది ఇదే పోదాము అని చెప్పేసి మా మదర్ని అక్కడ పెట్టాను. నేను పోతుంటా రెగ్యులర్. ఇప్పుడు షోస్ రావడంతో నెల్లూరు షో పడుతుంటే నేను అటు తిరుపతికి పోయినా 1 day బిఫోర్ వెళ్ళిపోయేసి ఒక రోజు ఉండేసి మదర్ని చూస్తాను. ఆమె రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతుంటాను. అవన్నీ జరుగుతుంది. మీ అమ్మగారు చూస్తుంటారా మీ షో జబర్దస్త్? అయ్యో ఖచ్చితంగా అస్సలు చూస్తారు, అస్సలు ఏదో వెంటనే ఫోన్ చేసేస్తారు. మా బ్రదర్ వాళ్ళు కానీ ఖచ్చితంగా రెగ్యులర్గా వస్తారు. ఒకప్పుడు వెళ్తే నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, వెళ్ళిపోతే ఈవినింగ్ కానీ ఇంటికి రాను, పోతే ఫ్రెండ్స్తో తిరిగేది. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి రాలే పరిస్థితి. మా ఊర్లోనే, నేను పుట్టిన నా గ్రామంలోనే అంత డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దానికి సంతోషపడాలో బాధపడాలో అర్థం అవ్వట్లేదు. లేడీ గెటప్తో వెళ్ళారా మీ ఊరు ఎప్పుడన్నా? ఎప్పుడు వెళ్ళలేదండి. నాకు ఇప్పటికే జబర్దస్త్ చూసి ఫోన్ చేస్తే సిగ్గుపడతా. అంటే మా అన్న చూస్తుంటాడు కదా, మా అన్న ఒకసారి ఫోన్ చేస్తే బాగుందిరా ఈరోజు అంటారు, అవునా థ్యాంక్స్ అని అంటాను, సిగ్గుపడతా. ఎంతైనా లేడీ గెటప్స్ బ్రదర్తో అనేది మా మదర్ మటుకు బాగా ఎంజాయ్ చేస్తుంటారు, బాగుంది చేస్తుంటారు. ఇంకా వాళ్ళే నాకు ఇష్టానికి ఉతికేస్తారు. ఓకే అన్నీళ్ళు సెటిల్డ్ ఇప్పుడు వాళ్ళకి కూడా మీరు ఏమైనా సాయం చేయాలి? లేదండి, ఎవరు ఇది వాళ్ళదే. ఎవరు నేను ఎప్పుడన్నా పోతే వదిన వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి అది ఎవరైనా చేసే పని తప్ప నుంచి వాళ్ళు నన్ను ఎదురు చూడలేదు. కానీ మా మదర్ని మాత్రం నేను చూస్తున్నాను అంతవరకు రియల్గా. ఓకే. మీ తమ్ముడు కూడా పెళ్ళి అయిపోయింది, మరి మిమ్మల్ని అడగట్లా? లవ్ మ్యారేజ్ సూపర్. మిమ్మల్ని ఇంట్లో అడగట్లే నువ్వు పెళ్లి చేసుకోవాలా అని? ఇంకా మాట అడగలేదు, ఆలోచిస్తున్నా. ఎందుకు అడగరండి, మా మదర్ నా మీద అందరు సెటిల్ అయ్యారు, నువ్వు ఏంటని అన్న. ముందు ఇప్పుడే కదా సెటిల్ అయినా, నాకు ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు, ఇందులో ఉన్నాం పోను ఎంతవరకు వస్తామని అనుకోకుండా వచ్చాను. అనుకోకుండా ఇది ఆర్టిస్ట్ అనే అంబిషన్తో వచ్చాను. ఈరోజు ఆర్టిస్ట్ అయ్యాను, ఇవే ఎంచుకోలేదు కానీ ఇదే అయిపోయాను. నా చేతులు ఏం లేదు, ఇలాగ వచ్చావు, చూద్దాం ఎంతవరకు కంటిన్యూ. ఓకే ఇప్పుడైతే బాగున్నాను కదా, ముందు ఏం జరుగుతుందో తెలియదు అని అన్నాను. బట్ అలాగే నా ఇష్టానికి వదిలేసారు ముందు నుంచి కూడా, నా ఇష్ట ప్రకారం. సంబంధాలు ఏం చూడట్లే మీకు అక్కడ? ఎందుకంటే మరి ఇప్పుడు సమాజం కోసం కాకపోయినా పెళ్లి ఎందుకు చూడరు, కాకపోతే ఇప్పుడు నేను పోస్ట్ పోన్ ఇప్పుడు కాదు అనేసి నేను చేశాను. శాంతి గారు కొంచెం ఎమోషన్ అయ్యారు కాబట్టి బయటికి రావడం కోసం ఒక సరదాగా క్వశ్చన్, నా డౌట్. లేదండి అది విషయం లేదు, బట్ అంటే చాలా రోజుల తర్వాత అది గుర్తు చేసుకునేటప్పటికి కొంచెం ఎమోషన్ అయ్యాను. సిచ్యువేషన్ ఎవరికైనా అలాంటిది, ఎందుకంటే అది ఎవరికి రాని సిచ్యువేషన్, అది ఎవరికి రాకూడదు కూడా, ఎంత పగలో కూడా. ఎందుకంటే ఒక ఫాదర్ని నలుగురు
చందాలు వేసుకునే పరిస్థితి అయితే ఎవరికి రా, నాకు ఉంది బట్ ఎవరికి తెలియదు అది. ఇప్పుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పడం ఫుల్గా చెప్పడం ఏదో ఒకటే బయట చెప్తే ఏదో బయట సింపతి కోసం కాదండి, నా మనసులో మాట బాధ చెప్పుకుంటేనే తగ్గుతుంది చెప్పాను. బట్ అప్పటి నుంచి ఎవరో దీన్ని చెప్పడం వల్ల సింపతి ఈ రోజు కూడా నేను పడ్డగా ఎవరు చెప్పలేదు. నేను కష్టాలు పడుతున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి తింటామంటే ఆ రోజు నీళ్ళు పోసుకొని అన్నం తిన్నా కూడా లేదా పస్తులు పడుకున్నా కూడా ఇప్పుడే అమ్మా తిన్నాను, ఏం తిన్నామంటే ఇదిగో తెలిసిన వాళ్ళు బిర్యానీ తెచ్చిచ్చారు తిన్నాను, లేదా చికెన్గా, ఇలా అబద్ధం చెప్తా. అంటే నేను పడుతున్న బాధ వాళ్ళకి ఎందుకు చెప్పాలి, వద్దు నాతోనే పోవాలనుకున్నా. అప్పుడే నేను మా ఇంట్లో నా ఒక్క బాధ ఎక్కడ అరుగు మీద పడుకున్నా కూడా ఆ రోజు ఒకసారి నన్ను బయటికి పంపించేశారు, రూమ్లోంచి వెళ్ళిపో అన్నప్పుడు బయట కూర్చున్నప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, వద్దు ఇన్ని సంవత్సరాలు అన్నప్పుడు మళ్ళీ ఇంటికి ఏం మొహం పెట్టుకోదాం, కానీ ఇక్కడే చావో బతి ఇక్కడే తెలుసుకుందాం. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఫోన్ ఎక్కడున్నావు అంటే నేను షూటింగ్లో ఉన్నానమ్మా పెట్టేయమని, ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కడ ఏడ్ చేస్తానేమో అనేసి భయపడుతూ నేను షూటింగ్లో ఉన్నాను, కొంచెం టెన్షన్ పెట్టాయంటే సరే సరే అని పెట్టేసినప్పుడు అప్పుడు ఇవన్నీ జరగదు. ఈరోజు కూడా నేను ఇంత స్ట్రగుల్ పడ్డాను మా ఇంట్లో ఎవ్వరు చెప్పుకోలేదు, చెప్పను కూడా. ఇంకా ఎప్పుడైనా అదిగో సోషల్ మీడియాలో చిన్న రావడంతో అలా తెలిసిందే కానీ బట్ ఏ రోజు కూడా చెప్పుకోలేదు నేను. మీరు అంటే కష్టాలు పడ్డప్పుడు ఇలా రూమ్లో షేర్ చేసుకున్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు మీకు ఓకే సెటిల్ అయ్యారు కదా, ఇప్పుడు కొంచెం డబ్బులు సంపాదించుకున్నప్పుడు కలుస్తుంటారు, వాళ్ళంతా కలుస్తుంటారు. ఏమండి నన్ను ఆదరించారు కొందరు ఫ్రెండ్స్, వాళ్ళు నేను మర్చిపోలేదు. బట్ నేను రోడ్డు మీద ఉన్నప్పుడు నన్ను ఆదరించిన వాళ్ళు ఒక వాచ్మెన్ ఫ్యామిలీ అండి, ఒక వాచ్మెన్ ఫ్యామిలీ. వాళ్ళు రియల్గా నా ప్రాణం అంతవరకు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి, కడుపు నిండగా ఉన్నప్పుడు బిర్యానీ తెచ్చి పెడితే ఏం లాభం చెప్పండి. ఇప్పుడు నలుగురు ఫోన్ చేసి మా ఇంటికి రా, ఆయా రెస్టారెంట్ కాదు ఈ రెస్టారెంట్ కాదు, నాకు రెస్టారెంట్ అవసరం లేదు. అప్పుడు నాకు ఆకలిగా ఉండండి, ఒక్కరోజు షెల్టర్ ఇవ్వమంటే ఎవరు చేయాలి, అందరూ కూడా వెళ్ళి సెటిల్డ్ వాళ్ళే, బాగా ఉన్న వాళ్ళే నాకు ఇలా చేశారు. నేను ఇచ్చాను. కానీ ఒక వాచ్మెన్ ఫ్యామిలీ వాటికి ముందుకు వచ్చి నువ్వురా మా దగ్గర ఉందని చెప్పి వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టి వాళ్ళు తింటున్న రేషన్ బియ్యం నాకు పెట్టి కొన్ని రోజులు వాళ్ళని చూశారు. ఇప్పుడు కూడా వాళ్ళని నేను మర్చిపోయి వాళ్ళకి పోతుంటాను, నేను రెగ్యులర్గా పోతుంటాను, పిల్లల్ని చూస్తుంటాను. నేను ఏమన్నా డిన్నర్ పిలిపించి డిన్నర్ వాళ్ళతో నా ఫ్యామిలీ లాగా వాళ్ళు చేశారు. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కాదంటలేదు, బాగా ఐ ప్రిఫర్ ఉన్నారు, కానీ నాకు వీళ్ళు నాకు ఎక్కువ. ఈ వాచ్మెన్ ఫ్యామిలీ వాళ్ళని నాకు చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళని మర్చిపోకూడదు. కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు. ఈరోజు కూడా ఫోన్ చేస్తే ఎలా ఉన్నామా బాగున్నామని అడుగుతారు, కాబట్టి వాళ్ళు నేను మర్చిపోలేను. అప్పుడు నాకు షెల్టర్ ఇచ్చారు వాళ్ళు కూడా కలుస్తుంటాను, మాట్లాడుతుంటాను, చేస్తుంటాను. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టాలు ఒక వాచ్మెన్ ఫ్యామిలీ అంటే తెలియదు ఏముంది, పాపం వాళ్ళు స్ట్రగుల్ పడుతూ వాళ్ళు అంతమంది చిన్న రూమ్లో ఉంటూనే వాళ్ళ పిల్లలతో పాటు నన్ను పెట్టుకొని అక్కడే నన్ను వాళ్ళు తింటున్న దాంట్లో నాకు అన్నం పెట్టుకొని వాళ్ళు తింటాం. అలా ఉండి నాకు ధైర్యం చెప్పారు. ఆ టైంలో నేను ఏమైపోవాలి ఏందని నా ధైర్యం చెప్పి నన్ను ముందు నడిపించింది నా ఫ్యామిలీ. రియల్గా కొందరు నేను మర్చిపోలేనండి. అలాగే ద్రోహం చేసిన వాళ్ళ మీద కోపమే లేదు, వాళ్ళు ఇచ్చిన ఇంప్రెషన్ నాకు ఈరోజు నాకు ఒక బతకాలి, పర్వాలేదు మనం కూడా నిలబడగలని నాకు ధైర్యం ఇచ్చింది. కాబట్టి నాకు లేదు, వాళ్ళు కూడా నాకు అంటే ఇష్టమే, ఎందుకంటే వాళ్ళు నాకు ఒక ఇంప్రెషన్ అంతే. కాబట్టి ఎవరిని కూడా నాకు ఎవరి మీద ఏది లేదు, అందరు నాకు యాక్చువల్లీ కోపం ఎక్కువ రాదు, ఏదైనా కూడా బాగానే తీసుకుంటా. ఎప్పుడో హట్ అయితే తప్పు నుంచి, కానీ ఇదే ఉందన్నాను కదా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. ఇప్పుడు కొందరు బాగున్నావా లేకపోతే మా దగ్గరికి రా అంటే ఇప్పుడు ఎందుకు, ఇంకా అవసరం లేదు, ఇప్పుడు పర్వాలేదు. ఆల్రెడీ నన్ను దేవుడు ఒక ఎత్తాడు, నా రూమ్ రెంట్ కట్టుకునే స్థితి నాకు ఇచ్చాడు. ఇప్పుడైతే నా టీం లీడర్ ఉన్నారు, ఒకవేళ నాకు కష్టం అంటే నా టీం లీడర్ ఆదుకోవడానికి రెడీగా ఉన్నారు. నా వాళ్ళు నాకున్న ఇప్పుడు నాకు ఫ్యామిలీ వచ్చేసింది, జబర్దస్త్లో వచ్చిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చేసింది. ఓకే నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా మాకు ఒక ఫ్యామిలీ, అది ఫ్యామిలీ కాబట్టి మా జడ్జెస్ కానీ ఏ కష్టం ఉన్నా ఆదుకునే ఇది ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి, పిలుస్తారు, దానికి తగ్గట్టు నాకు ఇస్తారు. టీమ్స్ ఒక స్టేజ్ ఎక్కారంటే దానికి తగ్గట్టు నాకు ఇస్తారు. కాబట్టి ఓకే, నాకు ఇప్పుడు ఆ పర్టికులర్ ఇదేం లేదు, హ్యాపీగా ఉన్నాను నేను. మనీ కూడా సేవింగ్స్ పెట్టుకుంటున్నారా? సేవింగ్స్ అంత లేదన్నా, సేవింగ్స్ అంతా ఏం కాదండి, అదే చెప్పాను కదండి. అంటే ఇప్పుడు మీరు సంపాదించేది మంత్లీ బతకడానికి సరిపోతుంది, నో సేవింగ్స్. అంతేనండి, అది కూడా చెప్తున్నా కదా. ఇప్పుడు ఏదో చేస్తున్నానంటే 4-5 స్కిట్లో కనబడుతున్నాడు శాంతి స్వరూప్ అంటే సేవింగ్స్ కాదండి. నా రూమ్ రెంట్ నేను ఒక 5,000 రూపీస్ రూమ్ రెంట్ కట్టుకొని, బండి ఒకటి ఉంది దానికి పెట్రోల్ పోసుకుంటూ, మా మదర్ని చూసుకుంటూ, ఇంకా సిటీలో ఖర్చులు మీకు తెలుసు చేసుకుంటూ, ఏదో తప్ప నుంచి కాదు, ఇది చాలు. అదే అంటున్నాను, నాకు పరిగెత్తి పాలు తాగడం లేదు, నిలబడి నీళ్ళతో చాలు. నాకు ఏదైనా సరే ఇంకొకరి మీద ఆధారపడకుండా దేవుడు ఈ స్థితి చాలు నాకు, ఇప్పుడు ఇదే కావాలి. నేను ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఉంటాను రేపు ఉంటాను నాకు తెలియదు, పట్టుకుపోయేది ఏమి లేదు, నేను ఒకటే అంట. నేను కొంచెం తత్వం అలా మాట్లాడుతున్నాను అనకండి, చెప్తున్నా. నేను
నేను ఎక్కువ ప్రేయర్ చేసుకుంటా. నేను ఎక్కువ సండే అయితే చర్చికి పోతుంటాను. నాకు అది కొంచెం బాగా ఇదైపోయింది. ఎందుకంటే ఒక్కోసారి నాకు దానికి కూడా ఒక పర్టికులర్ కారణం ఉంది. నాకు ఒక్కోసారి నేను లేనప్పుడు చర్చికి వెళ్ళి భోజనం చేసేవాడిని అనమాట. అప్పుడు వెళ్ళి భోజనం చేస్తున్న టైంలో నాకు అప్పుడు అక్కడ కూర్చొని అవన్నీ వినడం బాగా ఎక్కింది. సరే అని చెప్పి ఇంకా అలానే ఎప్పుడు కూడా నేను అంత ఎక్కడ స్టేజ్ ఎక్కినా కూడా నా మనసులో అందరూ ఒకటే, ఏంటంటే అందరూ ఒకటే, అందరూ ఇది, నేను ఎవరిని కూడా ఇచ్చేయట్లేదు. కాకపోతే నా మనసుకి ఏంటంటే నన్ను ఒకప్పుడు నేను ఇప్పుడు కూడా ఎవరెవరు నాకు హెల్ప్ చేసి ఎవరిని మర్చిపోలేదు. వెళ్తుంటాను సండే అయితే కంపల్సరీగా నేను చర్చికి పోతుంటాను, ప్రేయర్ చేసుకుంటాను. బట్ ఇటు కూడా వెళ్తుంటాను ఏమైనా షోస్కి విన్నప్పుడు దానికి చేతులు దండం పెడతాను. మన మనసు శుభ్రంగా ఉంటే ఏదైనా అంతే. అంతేగానే మనం పూజలు చేసేంత మాత్రాన ఎగరిపోయింది ఏం కాదు. మనసు చూస్తాడు దేవుడు, అంతేగాని ఇంకా వేరే ఏం లేదు. అందుకనేసి నాకు కొంచెం దాని మీద బాగా నమ్మకం అనమాట. ప్రేయర్ చేసుకుంటాను, ఏమున్నా కూడా నాకు ఒక ధైర్యం అనమాట. అందుకని నాకు ఒకసారి నాకు బాగా ఒక చర్చిలో పోవడం వల్ల నాకు వాళ్ళకు కొంత ఆదరించి మనశ్శాంతిగా ఉంటుంది, బాగుంటుంది. అందుకని ఏది కూడా నేను ఇదిగా తీసుకోను, మంచిగానే తీసుకుంటాను. ఓకే, సో సిచ్యువేషన్ నుంచి కొంచెం మారడం కోసం ఒక చిన్న టాస్క్. నాకు డౌట్ వచ్చింది, డాన్స్ ఏం లేదు. సో మీరు ఏదో ఈవెంట్కి వెళ్ళారు, మంచి గెటప్ ఇట్లానే, ఎందుకంటే మంచి పట్టు చీరలు కట్టుకొని నీట్గా చేస్తున్నారు. చెప్పండి. సో ఆ ఈవెంట్ చేస్తున్న మధ్యలో మీకు వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది నెంబర్ 1కి. వెళ్ళి మేల్ బాత్రూమ్కి వెళ్తారా, ఫీమేల్ బాత్రూమ్కి వెళ్తారా? భార్గవ్ గారు అంటే సిచ్యువేషన్ అనుకుంటారు. లేదు ఏమండి, మీరు అడిగే తప్పులేదు, మీరు మనసులో అడగండి. మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. ఇలాగా కొంతమంది కూడా ఉంటుంది. మేము అందుకనే హోటల్ నుంచి స్టేజ్కి వెళ్ళే ముందే అన్నీ చూసుకొని వెళ్తాం. మళ్ళీ మధ్యలో అస్సలు లేదు, ఎందుకంటే మాకు తెలుసు సిచ్యువేషన్. ఇప్పుడు స్టేజ్ షో అంటే అది 1,000 మంది ఉన్న స్టేజ్ షో, అక్కడ మేము దిగిపోలేం. స్టేజ్ దగ్గర బాత్రూమ్సే ఉండవు. కాబట్టి మేము ఖచ్చితంగా మేము హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు అన్నీ మేము కేర్గానే వెళ్తాం. ఇన్ కేస్ ఒకవేళ ఇదైనా కూడా మా డ్రైవర్ని పిలిపించుకొని కార్లు, అక్కడ ఏమైనా హౌసెస్ ఉంటాయి కదా, హౌసెస్లోకి వెళ్తాం తప్ప నుంచి. ఇంకా వేరే మ్యాక్సిమం అయితే ఇప్పుడు తాగితే అటువంటిది ఎవరికి రాదు. మాకు తెలుసు, ఎందుకంటే మేము స్టేజ్ షో పోతే మీరున్నారు చూడండి. లేదు, ఎందుకంటే మనం కూడా చాలా స్టేజ్ షోస్ చేసాం, మీరు చూడలేదా? చెప్పు. కాదు, నాకు డౌట్ ఏంటంటే నేను శాంతి గారితో ఒక స్టేజ్ షో చూసాను. ఈ మధ్యలో గున్నా మామిడి పాటలు డాన్స్ చేస్తారు, స్పెషల్గా నాకు సాంగ్ పెట్టండి అని డాన్స్ చేస్తారు. అలాంటప్పుడు ఈ జారిపోకుండా ఎట్లా అన్ని పెట్టుకోవాలి కదండి, మరి పిన్స్ ఉండాలి కదా, జుట్టు జారిపోవచ్చు, మరి కట్టేసుకుంత మాత్రమే కాదు, దాని తగ్గినట్టుగా భద్రత కూడా చూసుకోవాలి. ప్రతి ఇది కూడా కొన్ని ఈవెంట్లకు పోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. నాకు చాలా ప్రాబ్లం అయింది, శారీ లాగేయడం కానీ ఉంటుంది. అలా క్రౌడ్ స్టేజ్ ఎక్కేంత వరకు బాగుంటాం, స్టేజ్ అయిపోయి ఇంకా ఎండ్ అయిపోతున్నాను కానీ వాళ్ళకేంటి ఆత్రం, ఫోటోలు దిగాలి, వెళ్ళిపోతున్నారే అన్నట్టుగా ఆత్రం. కాబట్టి ఆ బౌన్సర్స్ ఉన్నా పోలీసు ఉన్నా కూడా అంత క్రౌడ్ని ఏం చేస్తుంటారు, అందుకనా చాలా అది మా రెడీ గెటప్లో కొందరు కూడా అనుభవం కూడా వచ్చింది కానీ ఇప్పుడు నాకు అనుభవం లేదు. బట్ మేము దాని దగ్గర కేర్ తీసుకుంటాం. కానీ కొన్ని దిక్కల్లో మాకు బాగా ప్రాబ్లం, ఎక్కేంతవరకు బాగుంటుంది. దిగి ఎక్కేటప్పటికి ఇప్పుడు కారు ఎక్కేటప్పుడు ఏంటి అనేసి ఫస్ట్ బౌన్సర్ని అన్న మేము ఎక్కేదాకా మీరు ఉండున్నా, అయ్యో బలవారండి మేము తీసుకెళ్తాం కదంట, వాళ్ళే బాబు తీసుకెళ్తారు. ఒక్కోసారి సిచ్యువేషన్ ఉంటాయి, నేను ఫోటో పైన చేతులు వేయడం నాకు ఆయన నచ్చదు. ఎందుకంటే మన గెటప్లో ఉన్నప్పుడు చేతులు వేసేసి దిగండి ఫొటోస్, అందుకని నాకు చేతులు వేసి ఇదే కాదు మ్యాక్సిమం అది బయటపడిపోతా. అదే అన్న షోలు పోతూ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఏం ఉండదు, తెలుసు కదా. సరే, లేడీస్ గెటప్ లో ఉన్న ఫెసిలిటీస్ చెప్పండి, మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఈ గెటప్ ని? ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా సారీ అంటే అబ్బా ఏం సారీ అబ్బా చుడిదార్ బెస్ట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈ అమ్మాయి గెటప్ మీకు ఎలా అనిపిస్తుంది? మహిళలకి చేతికి దండం పెట్టాలి. వాళ్ళు పాపం మాకు కొంచెం విగ్గు హెయిర్ పడుతున్నా స్పెట్ వస్తున్నా చిరాగ్గా ఉంటుంది. ఈ శారీ కూడా ఎప్పుడెప్పుడు అయిపోయిన తర్వాత అయిపోతే మన కాస్ట్యూమ్స్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇదేంటంటే ఇంకా తప్పదు కాదు, ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది కాబట్టి కొంచెం కంఫర్ట్ అయిపోయింది. కానీ ఫస్ట్లో అయితే నాకు ఎప్పుడెప్పుడు తీసేద్దామని తోనింది. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ అయిపోవడం వల్ల ఇదైపోవడం కొంచెం ఓకే. కానీ నాకైతే మ్యాక్సిమం అయిపోయిన తర్వాత ఆ ట్రాక్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఫస్ట్ విగ్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఆ టీషర్ట్ వేసుకొని ట్రాక్ వేసి మేకప్ రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు ఉంటుంది చూడండి, పెద్ద పైన కొండను తీసి పక్కన పెడితే ఎంత రిలీఫ్గా ఉంటుంది, అంత రిలీఫ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. కానీ ఇప్పుడు కొంచెం రెగ్యులర్గా మనం 20 days
డ్రెస్సెస్లో ఉండడం వల్ల కొంచెం కంఫర్ట్. ఇప్పుడు ఫస్ట్లో చాలా స్ట్రగుల్ అయ్యి అప్పుడు అనుకుంటే చాలామంది స్టూడియోకి వచ్చి అడుగుతుంటారు, చాలా భారీ అవుతారంటే, అమ్మా మీ దండం పెట్టాలమ్మా, మీరు జీవితకాలం మీరు ఇలా ఉంటారు, నిజంగా మహిళలు మహారాణులమ్మా మీరు, కానీ మేమే కొంచెం పుల్లాపోతున్నాం అంటే, మాకన్నా మీరే బాగుంటారు, మీరే బాగా కడతారు మీ చీరలు అంటారు. క్లీన్ షేవ్ చేసుకోవాలి డైలీ, మేకప్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, మెయింటెనెన్స్. ఇప్పుడు లేడీ గడప లేసినంత కాదండి, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు సేవింగ్స్ అని, సేవింగ్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మాకు మెయింటెనెన్స్ తగ్గట్టుగా ఇప్పుడు ఆర్నమెంట్స్ కానీ మా ఆర్నమెంట్స్ కూడా మావే ఉంటాయి. ఇప్పుడు షూటింగ్స్లో వాళ్ళు ఎంతవరకు ఇస్తారో అంత కొన్ని వరకు ఇస్తారు, అన్నీ ప్రొవైడ్ చేయలేరు కదా. వాళ్ళు వేసుకున్నామంటే మనం ఎలా కనబడతాం అలా కనబడతాం. మనకి ఇంకా బాగా ఇప్పుడు మీరు అన్నారు రాగానే ఇప్పుడు 10 సార్లు అనేసారు అందంగా ఉన్నారు, నా ఓను కాబట్టి అందంగా ఉన్నాను. అలా ప్రతి లేడీ గెటప్ వాళ్ళు కూడా మాకు జబర్దస్త్లో మ్యాక్సిమం వాళ్ళు పాపం వాళ్ళు ఓన్యే ఉంటాయి. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మీ కంపెనీ యూజ్ చేస్తాం, బట్ మేము ఎక్కువ యూజ్ చేసేది మా ఓని, మా ఆర్నమెంట్స్ కానీ మా విగ్స్ కానీ ఇవన్నీ మా మెయింటెనెన్స్ ఉండాలి. లేకపోతే మాకు ఆ గెటప్ అనేది ఎలా వస్తుంది చెప్పండి. ఇది ఇప్పుడు వాళ్ళు వేసామంటే ఏదో చేస్తామే, రెగ్యులర్గా పర్టికులర్గా లేడీస్ క్యాటర్ కాబట్టి మేము దాని కేర్ కంపల్సరీ తీసుకోవాలి. కాబట్టి దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. చాలా టఫ్ ఇప్పుడు సమ్మర్ లాంటి పరిస్థితుల్లో ఈ గెటప్ తో అసలు ఇప్పుడు ఓకే వింటర్ ఓకే సరిపోతుంది, మాకు సమ్మర్లో అయితే చాలా ప్రాబ్లం. అందుకని సమ్మర్లో మ్యాక్సిమం నేను లూజ్ అయ్యారు కదా అంతా కొప్పు పెట్టేస్తాను, నువ్వు జుట్టు పడకుండా నేను విగ్ పెట్టుకోకుండా హెయిర్ పెంచేయచ్చుగా, డైరెక్ట్ పెంచేసి దాన్నే. ఇదైతే ఇప్పుడు తీస్తే రూమ్కి వెళ్ళిపోవచ్చు, విగ్ ఎలా పెట్టుకుంటాం చెప్పండి. మీరు కూడా వాళ్ళు చెప్తున్నారు, అవేం కాదు, ఇంతవరకే. ఓకే శాంతి గారు, అసలు విషయం అడగాలని చెప్పండి. శాంతి గారు అంటే మీరు ఎలా వచ్చారు, ఈ కష్టాలు ఇవన్నీ చెప్పారు, బట్ మీకు ఆడి కారు ఉందని పెద్ద ప్రచారం బయట, మరి ఇచ్చని అసలు అంతని ఏదో అంటారు చూడు అని ఏమీ లేదండి. అసలు మీ ఫోటో ఒకటి ఆడి కార్ ముందు ఒక ఫోటో ఉంది, అది ఎప్పుడు దిగారు మీరు? అది ఇంతకు ముందు ఒకరి ఇంట్లో వర్క్ చేస్తున్నానండి. వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ అది దసరా రోజు దానికి పూలు కూడా ఉంటాయి చూడండి, దానికి పూజ చేసి అప్పుడు నేను జబర్దస్త్లో చేస్తున్నా, బట్ అంత ఏమేం రాలేదు, చేస్తూ పోతున్నా. అప్పుడు జబర్దస్త్ చేస్తున్నారు? అప్పుడు చేస్తున్నా, బట్ అంత ఓకే, అంత గుర్తింపు అంత లేదు. అదేం చేశాను, నా ఫేస్బుక్లో పెట్టా, నా ఎఫ్బీలో పెడితే ఇప్పుడు నేమ్ వచ్చిన తర్వాత దాన్ని తీసి యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో పెట్టి పెద్ద ఆడి కారు అని చెప్పి ప్రచారం చేశారు. దాన్ని అడగనోళ్ళు లేరు నన్ను, బయటకు పోతే ఎప్పుడు కొన్నా నాకే ఇది ఆడి గారు, ఎప్పుడు ఆడి గారు బోల్ట్ అని కొనగలను, నేను ఆడి కారు కొనేసాను ఉన్నాను. అది తర్వాత కొంచెం రిలీఫ్ అయితే చెప్పాను, నాకు ఆడి కార్ లాంటిది లేదండి అంటే. జనాలు చూడండి ఎప్పుడైనా సరే అబద్ధం రీచ్ అవుతుంది, నిజం రీచ్ అవుతుంది. నేను ఆడి కార్ లేదని చెప్పేసి 2-3 ఇంటర్లో చెప్పాను, దాన్ని వేలలో చూశారు. ఆడి కార్ ఉన్నది వచ్చేసి మిలియన్స్లో చూశారు. అంటే ఇది మళ్ళీ సరే, ఎవరికైనా మంచి కారు ఉంటే అక్కడ నుంచి ఫోటో దిగాలనేది కామన్ పాయింట్. నాకు నిజంగా అండి వేరే ఆ రోజు పూజ చేస్తూ ఆ రోజు దిగాను అంతే, దానికి ఇప్పటికి మాల ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒకసారి షూటింగ్ పోతే కార్లు వస్తుంటాయి, ఆ కార్లు దిగుతున్నప్పుడు ఎవరో ఫోటో తీస్తుంటే ఇంకా దాన్ని తీసి పెట్టేస్తాం, మంది అయిపోతుందా? ఇప్పుడు కార్ ఎక్కినంత మాత్రం ఆ కార్ మంది ఆలోచించి ఫ్యూచర్లో ఆడి కార్ కొంటారు? లేదండి, ఆడి కారా లేదండి, నాకు అదే అన్నాను కదా. ఇప్పుడు కూడా సరే డాబుగా బతకాలని, కార్లో తిరగాలని ఏమీ లేదు. నాకున్న 2 వీలర్, దాంట్లో వెళ్తే దాని పెట్రోల్ కొట్టించుకుంటే చాలు, హ్యాపీ. ఇప్పుడు ఈ గెటప్తో ఎప్పుడైనా 2 వీలర్ మీద వెళ్ళారా? అయ్యో లేదండి, అంత సాహసం చేయాల అసలు. మామూలుగానే ఇప్పుడు రిమూవ్ చేసే రోడ్డు మీద పోతుంటే ఇప్పుడే నాకు కొంచెం టార్చర్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఇలాగ ఎలా పోతాను? ఏముంది, అర్జెంట్ వరకు షూటింగ్కి గెటప్ వేసుకొని స్కూటీ మీద వెళ్తే అలాంటి అంత అర్జెంట్ ఉంటే వెహికల్ రప్పిస్తాను. నా రూమ్లోనే రెడీ అయ్యి వెహికల్ వస్తే వెహికల్లో తప్ప నుంచి బయటకి ఇప్పుడు కూడా సరే నా గల్లీలో రావంటే సిగ్గు, కాళ్ళు స్టూడియోకి వెళ్ళి మేకప్ వేసుకుని వెళ్తానే కానీ మా ఈదుల వాళ్ళందరూ నా మంచి సపోర్టు. అది ఒకటి ఎత్తు అయితే, ఆడి కార్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఫ్యామిలీ ఒకటి పెట్టారు. ఇప్పుడు మీరు అన్నారు బాబుని ఎత్తుకొని, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒక ఫ్యామిలీ పాపం, ఒక మదర్ లాంటి ఆవిడని పక్కన నిల్చొని, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళ మదర్. బాబు వాళ్ళ మనవడు, ఆమెకే మనవడు, ఆమెకి మనవడు అయితే మరి మీరెంత నవ్వుతున్నారు, నేను అనుకోవాలి. అయితే ఒక బర్త్డే ఫంక్షన్కి పోతూ తీసుకున్న ఫోటో, బాబుని మీరు ఎత్తుకొని పక్కన, బాబు నేను ఎత్తుకున్నా, అది నేను తప్పు చేసింది, అది పెట్టి నేను తీసుకొని, నాకు అప్పుడు అంతా నాకు తెలియదు కదా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని.
అది తీసి పెడితే దాని వచ్చి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టాను. నన్ను జబర్దస్త్లో మా టీం నుండి అడిగారు, ఏంటి మా ఫ్యామిలీతో పాటు నీ ఫ్యామిలీ కూడా పెట్టారు, ఎప్పుడు మ్యారేజ్ అయిందని. అయ్యా దేవుడా ఇది ఏంటి అన్న, ఏంటా అనేసి. అంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియాస్ ఇప్పుడు రావడంతో వాళ్ళు ఇష్టంగా అని అదే చెప్పా, ఉన్నవి పెట్టండి. ఇప్పుడు బయట ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ సమాజం పనికొచ్చే పెట్టండి. ఇవన్నీ చేసి మీకు వ్యూవర్స్ పెంచుకోవడం ఎందుకు ఇచ్చేసి దానివల్ల మీరు ఏదో ప్లస్ అనుకుంటారు, ఏం ప్లస్ అయినా దానివల్ల నాకు మైనస్ అయ్యేది. దానివల్ల ఎన్ని సినిమాలు పోయినాయి తెలుసా. ఇప్పుడు ఒక పేమెంట్ ఇద్దాం అనుకుంటారు, ఒక 2000 3000 ఇద్దాం అనుకుంటారు. శాంతి స్వరూప్ ఆడి కారు ఉందంటే ఆ పెట్రోల్కి డబ్బులు ఏమవుతుంది, వచ్చే డ్రైవర్కి బెటర్ ఏమవుతున్నాయి. మరి ఆడి కారు ఉన్నవాడు 5000 3000 తీసుకుంటాడా అంటే ఆ ఒక్కటి వచ్చేస్తుంది. అలా పోయిన అలా సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. నాకు అసిస్టెంట్ డైరెక్ట్లో ఫోన్ చేసి ఇలా అనుకున్నాం అన్నారు. అదేంటండి మరి డైరెక్టర్ గారు కూడా చెప్పరా ఒకసారి కాంటాక్ట్ అవుదామన్నా కూడా నెంబర్ లేక అయిపోయి ఉన్నా. అదే ఇప్పుడు మేము ఈవెంట్స్ ప్రోగ్రామ్కి వెళ్తుంటాం యాక్చువల్ వాళ్ళే మాకు కార్ ప్రొవైడ్ చేస్తుంటారు. మా టీంకి ఫోన్ చేసి అదేంటి రేపు పలానా దగ్గర ఏరియా ప్రోగ్రామ్ ఉంది, శాంతి స్వరూప్ కార్లో వచ్చేయండి, దానికి కావాల్సిన టోల్ గేట్లు కానీ దానికి కావాల్సిన పెట్రోల్ కూడా ఇచ్చేస్తామండి, మళ్ళీ మీ ఇక్కడ నుంచి కార్ పంపించడం మీరు రావడం ఎందుకంటారు. నవ్వుతుంటారు వాళ్ళు. శాంతి స్వరూప్ గారు ఎక్కడ ఉందండి అంటే అదేంటండి యూట్యూబ్లో ఉంది కదండి. నేను యూట్యూబ్లో ఉందండి, అది బయటికి రాదు, అది పార్కింగ్ అక్కడే పార్క్ చేసి పెట్టాను, అది అక్కడే ఉంటుందండి. కొంతమంది నేను జోక్గా నేను అమ్మేసానండి ఆడి కారు, అంతకన్నా పెద్ద కారు కొన్నాను అనుకుంటున్నానండి అని జోక్ చేస్తుంటా. ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, నాకు అవి ఆడి కారు కొని పెట్టేవాళ్ళు ఆ మారుతి కారు ఏ చిన్న కారు పెట్టలే, ఆడికే పెట్టారు. మీరు ఫోటో దిగారు మీరు అక్కడ. అదేనా నేను చేసిన తప్పు అంటే. అలా ఇప్పుడు ఒక ఫ్లైట్కి పోతుంటాను ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి, దాని దగ్గర దీన్ని పడి పెట్టడం నాదైపోతుందా? ఉండొచ్చు మేబీ. పాల్ గారి తర్వాత శాంతి గారికి ఒక సెపరేట్. దేవుడా లేదండి, నేను అదే అంటున్నాను, అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి నాకు ఇప్పుడు కూడా. అందుకనే మన ఐడ్రీమ్ వాళ్ళకి అదే ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను, నాకైతే 10 సార్లు చెప్పుకోలేను ఈ సిచ్యువేషన్ ఉంది నాకు లేదని. నాకైతే ఇదే లేదండి, నేను ఒక చిన్న రూమ్లో ఉంటున్నాను, నేను ఓకే బ్రతుకుతున్నాను, హ్యాపీగా ఉన్నాను, ఉన్న దాంట్లో సర్దుకుంటూ హ్యాపీగా ఉన్నాను. మిగతా వాళ్ళ చేతి కింద మోచేతికి నీళ్ళు తాగే స్థితి లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను. సో మొత్తానికి ఆడికారు శాంతి గారు, ఆడికారు లేని శాంతి గారుగా తెలిసి అదే పెద్ద ఫ్యామిలీతో ఉన్న శాంతి గారు అనుకున్నప్పుడు ఏ ఫ్యామిలీ కూడా లేదు, నేనే ఉన్నాను, సింగిల్గానే ఉన్నాను. ప్రస్తుతానికి క్లారిటీ ఇచ్చాను. జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ జడ్జెస్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? 100% సపోర్ట్ ఉంటుందండి. మా జడ్జెస్ నాగబాబు గారు కానీ రోజా గారు మేడం కానీ అస్సలు 100% వాళ్ళ సపోర్ట్ ఉందండి. ఎందుకంటే ఇండస్ట్రీ చూసిన మనుషులు వాళ్ళు. బాబు గారు అంటే మాకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మనుషులు వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతి స్కిట్ నేను ఒకసారి ఆశ్చర్యపోతుంటాను. అంటే నేను జబర్దస్త్లో ఈ మధ్యన వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నా కూడా రిపీట్ అయితే లాస్ట్ టైం ఇంతకు ముందు చేసిన స్కిట్ కదా అంటారు. నేనే షాక్ అయిపోతా, మేమే ఇన్ని స్కిట్ చేసాం, మేమే మర్చిపోతా పని చేశాను. కానీ వాళ్ళు జడ్జెస్ ఇట్లా కూర్చున్నా ఏదో కూర్చున్నామని ఉండరు, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు, మార్కులు కరెక్ట్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఏ వల్గారిటీ ఉన్నా కూడా సరే ఎక్కడ సరే అది వెంటనే కట్ చేపిస్తారు, లేదా అది తీసేస్తారు, ఏది కూడా ప్రోత్సహించరు. అలాగే 300 150 ఫిలిమ్స్ ఎక్కువ చేసిన ఎమ్మెల్యే గారు రోజా గారు కూడా బాగా ప్రతిదీ కూడా వాళ్ళిద్దరు సపోర్టు మాకు ప్రతి ఒక్క టీమ్ లీడర్కి మా కంటెస్టెంట్కి వాళ్ళు ఖచ్చితంగా. నేను నాగబాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే జడ్జి కదా ఇది చెప్తున్నా అంటారు, లేదు నేను ఒక సాధారణంగా మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రతి వాళ్ళకి కూడా ఆయన ఒక లైఫ్, నాకైతే పర్టికులర్గా లైఫ్ ఆయన. ఎందుకంటే ప్రతిదీ మంచిగా నన్ను ఇప్పుడు కూడా పిలిచి బాగున్నామమ్మా, ప్రతిదీ కూడా బాగుంటే బాగుందంటారు, లేదంటే ఇది లేదు ఇంకోసారి బాగా చేయంటారు. ప్రతి వారికి కూడా ఆయన తెలుసు, ఆయన జబర్దస్త్లో ఎవరెవరు ఏ స్ట్రగుల్ పడి వచ్చారు ఏంటి అని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఆయన ఆడ జడ్జెస్ సీట్లో కూర్చున్నా కూడా ఆయన పైన ఆయన చూసుకోరు, ప్రతి వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడ కూడా దీనికి తాబెవరు, వల్గారిటీకి తాబెవరు. కొంతమంది పెడతారు ఏంటంటే స్కిట్కి కరెక్ట్గా జడ్జిమెంట్ కరెక్ట్గా ఇస్తారు ఆయన, ఎందుకంటే ఆడ కూర్చుని ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుంది. ప్రతి స్కిట్ అబ్జర్వ్ చేస్తారు. జబర్దస్త్కి 6 టీంలు, ఎక్స్ట్రాకి 6 టీంలు, 6 టీంలో 6 స్కిట్లు చూస్తారు. 6 స్కిట్లు చూసిన తర్వాత ఏది బెస్ట్, ఈరోజు ఏది కొత్త కంటెంట్ బాగుంది, దీంట్లో ఎవరు బాగా చేశారు ఏముందని ఆయన అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా మార్కులు ఇస్తారు. ఒకటి ఆయనలో ఏంటంటే మెయిన్ ఒక మెగా ఫ్యామిలీ అని ఏం లేదు, రాగానే అందరితో ఫ్రీగా మాట్లాడతారు. నేను అది షాక్, నేను భయపడిపోతుంటా. బాగున్నారా అంటారు అందరు టీంలు, ఆయన రాగానే ఫస్ట్ ఆ రూమ్లోకి అందరూ వెళ్ళిపోయి బాబు గారు బాగున్నా అందరూ బాగున్నారు అంటారు. ఆయనకు ఇన్కేస్ ఏమన్నా తెచ్చినా కూడా అందరికీ అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ప్రతి ఒక్కరికి కూడా. నేను ఇంకోటి ఆయనలో ఒకటి చూశాను, యాక్చువల్లీ ఇప్పుడు అది ఎవరు తెలియదు బయటికి, మరి నేను ఉండలేక మరి చెప్తున్నాను. ఆయనలో ఆ కోణం ఒకటి, ఇంకో కోణం ఉంది, తెలియని కోణం అందరికీ. ఆయన వల్ల
కొందరు జీవితాలు బాగుపడ్డాయి. అంటే ఆయన ఫోటో పెట్టుకొని కూడా పూజించే వాళ్ళు ఉన్నారు, అది ఎవరికి తెలియదు. అది నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేసింది. అంటే కొందరికి బాధలు ఉన్న వాళ్ళకి హార్ట్ అది ఆపరేషన్స్ పేదవాళ్ళు వాళ్ళు కానీ చాలా ఉన్నవాళ్ళు ఆయన స్టూడియోకి వచ్చి మామూలుగా ఆయన కలుస్తూ ఉంటారు. కలుస్తూ వచ్చి మామూలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరైనా చెప్తే అంటే ఆయన వెంటనే రియాక్ట్ అవుతారు. స్టూడియోకి వాళ్ళ పర్సనల్ మేనేజర్ వచ్చి బాబు గారు ఇలా వచ్చారండి అంటే ఫస్ట్ వాళ్ళు ఆయనకి టిఫిన్ పెట్టించండి, ఆయనకి ఏం కావాలో చూసి రప్పించంటారు. వాళ్ళు పిలిపించిన తర్వాత వాళ్ళకి అంతా ఏమి చూసిందో అప్పుడు కూర్చొని ఓకేనా. ఎందుకంటే నాకు 2-3 చెప్పారు అదేమాట. లేదంటే ఈరోజు బాబు గారు వాళ్ళు మేము బాగున్నామండి, ఆయన ఫోటో మా ఇంట్లో పెట్టుకున్నాం. షాక్ అయిపోయాను. అంటే ఆయన తత్వం ఏంటంటే నాగబాబు గారి తత్వం, ఈ చేతిలో చేసేది ఈ చేతికి తెలియకూడదు అంటారు చూడండి. ఆయన సిద్ధాంతం అదే, ఈ చేతిలో చేసేది ఆ చేతికి తెలియదు. కొంతమంది చేస్తే పబ్లిసిటీ చేసుకుంటారు, అది నేను చాలామంది చూశాను కూడా. కానీ ఆయన ఏంటంటే అక్కడ చేసింది వేరే మనిషి కూడా తెలియదు, నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పేంత వరకు. నేను షాక్ అయిపోయి అవునండి అంటే అవునండి మేము ఆయన కోసం వచ్చామండి, మా అమ్మాయి బాగుపడిందండి, మా ఆయన చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆయన చేశారండి, మాకు ఈరోజు మేము ఉన్నామంటే ఆయన. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఆయనకు మెగా ఫ్యామిలీ, ఆయన ఎన్ని పట్టించుకునే అవసరం లేదు. కానీ ఆయన మనుషుల కోసం జనాన్ని ఆయన ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు. నేను అది చూశాను. నేను అదే ఒక తత్వం ఏంటంటే నిహారిక గారు, నిహారిక అక్క గురించి నేను చేసిన తక్కువ. ఆమె వచ్చినా కూడా లొకేషన్కి వస్తుంటారు అందరితో కలివిడిగా, అన్నయ్య బాగున్నారు అంటారు. వచ్చేసి డాడీ దగ్గరికి వెళ్తారు ఫస్ట్, మా దగ్గరికి వచ్చి అందరితో కలివిడిగా మాట్లాడి డైలాగ్ వేస్తూ పంచులు వేస్తూ హంగామా చేస్తూ అప్పుడు డాడీ దగ్గరికి వెళ్తారు. నేను అదే అబ్జర్వ్ చేశాను. ఒక బాబుగారు ఒక అమ్మాయి వచ్చి మనతో ఇంత ఫ్రీగా ఉంటుంది అని. ఆ తర్వాత ఒక సినిమా ప్రమోషన్కి బాబు వచ్చారు, వరుణ్ తేజ్ గారు వచ్చారు, వరుణ్ బాబు గారు వచ్చినప్పుడు కూర్చొని అంతా అయిపోయిన తర్వాత సార్ బాగున్నారా అని చెప్పి అలాగా నేనే అనుకుంటే అందరినీ కూడా ప్రతి ఒక్కరిని షో అయిపోయింది ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరిని ఇచ్చేసి ఆయన అంటే నేను అనుకున్నాను అప్పుడే, ఓకే ఆ చెట్టు కింద విత్తనం కదా మరి ఆ తత్వమే వస్తుంది. ఆయన అంతా ఇది కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఇంతనే రియల్గా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాగబాబు గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి ఇలా చెప్పడంతవరకు కరెక్ట్గా నా తెలియదు మనసులో అదే, నన్ను మనసులో ఏం పెట్టుకోను. ఎందుకంటే ఆయన కనిపించే మనిషి ఒక కనబడే తత్వం ఇంకోటి ఉంది, అదే నాగబాబు గారు. రియల్గా నేను ఆయనకి ఎంత చేసినా కూడా అదే. అలాగే మేడం గారు కూడా చాలా ఇది ఆమె, ఎందుకంటే ఆమె కూడా చాలా అన్ని సినిమాలు చేసి ఒక ఎమ్మెల్యే బాధ్యతగా ఉండి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేయడం బాగా చాలా బాగుంటారు. మాకు ఒక్కోసారి జడ్జెస్ బిజీగా ఉండడం వల్ల సంథింగ్ ఎవరు రాపోయినా కూడా నా మటుకు స్టేజ్ ఎక్కేటప్పుడు చూస్తాను బాబు గారు ఉంటారు, ఫస్ట్ ఉన్నారు, పక్కన ఒక్కోసారి మేడం గారు ఉంటారు. నేను అబ్బా మేడం గారిని హీరా, ఎందుకంటే అలా అలవాటు అయిపోయింది. నాకే కాదు మా జబర్దస్త్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కోసారి బాబు గారు రారు, ఇది బిజీగా ఉండడం వల్ల. కాబట్టి ఎవరో ఒకరు వస్తున్నప్పుడు మాకు ఇద్దరిలో ఎవరు కూడా మాకు కనిపించకపోతే అందరికీ అలా ఉంటుంది. బట్ నాకు వెళ్తి ఆ నువ్వు కనపడాలి అన్నప్పుడు మాకు అప్పుడు ఎనర్జెటిక్ వచ్చేస్తుంది. కానీ నేను వెంటనే మేడం రాలేదు కదా మాకు ఒకలా ఉందంటే బిజీగా ఉన్నాను అని అంటారు. అలా బాబు గారు కూడా అంతే. రియల్గా అది బాబు గారి గురించి రియల్గా నేను మరి ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ రియల్గా ఈరోజు ఆయన గురించి నేను చెప్పినా తక్కువే. ప్రతి ఒక్కరిని కూడా ఆయన మంచిది చేశాడు. జడ్జిమెంట్ విషయంలో కానీ ప్రతి ఒక్క టీమ్ లీడర్ల విషయంలో కానీ ఆయన అందరికీ ఒక దీపం. ఆయన అందరికీ ఈరోజు సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఆయన చెప్పిన మాటలు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కూడా, అందరికీ ఇచ్చేస్తారు. సో మీలా గెటప్ వేసే వాళ్ళల్లో మీకు బాగా ఇష్టమైన అమ్మాయి మీకు ఇష్టమైన అబ్బాయిలు అమ్మాయిగా గెటప్ వేసిన అబ్బాయిలో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? అందరం ఫ్రెండ్స్గానే ఉంటామండి. ఎవరికి కూడా ఏ ఈగో ఫిలిమ్స్ లేదు. ఎవరు కూడా సరే స్టేజ్ షోలు చేసినా కలిసి చేస్తుంటాము, ఎవరికి వచ్చిన వరకు వాళ్ళకి చేసుకుంటాము. ఎందుకంటే అందరూ ఇక్కడ ఎగుడు దిగుడు ఎవ్వలేరు, అందరూ ఒక సమానంగానే ఒక ఫ్లోలో వెళ్తున్న వాళ్ళమే. అందరికీ టీంలు ఉన్నాయి, అందరికీ మాకు ఓకే ఇలా అవుతున్నాము. అందరం ఫ్రెండ్స్గానే ఉంటాం. వినోద్ కానీ, మన పవన్ కానీ, సాయి కానీ, మన తన్మయ్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్సే. బట్ నేను ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది సాయితో, తేజతో బాగుంటాను. అంటే అందరూ ఫ్రెండ్సే, బట్ కొంచెం ఉంటాయి కదా కొన్ని ఓపెన్గా ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ తన రూమ్కి వెళ్తుంటాను. నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదు సాయి అంటే వెంటనే రియాక్ట్ అవుతాడు. అవునా బాగాలేదా, నేను వస్తున్నాను హాస్పిటల్కి వెళ్దాం అంటాడు.
లేదు ఇన్ కేస్ ఏదన్నా కూడా వెంటనే అంటాడు, టైర్డ్ అయిపోయినరా పడుకున్నాను రా అంటే, రా నేను అన్నం వండాను రా, నేను ఎవ్వరు లేరురా భోజనం చేద్దాను అంటాను. అలాగా నాకు బోరుగున్నా తను పిలిపించుకున్నా, తను ఎప్పుడన్నా మూవీకి వెళ్దాము, ఆ సినిమాకి శాంతి అంటే వెళ్దాము, అలాగా షేర్ చేసుకుంటాం ఎక్కువ. మిగతా వాళ్ళంతా కూడా ఉంటాము, బట్ ఎక్కువ నేను సాయి తేజతో ఎక్కువ బాగా అంటాను. మంచి హార్ట్ఫుల్ మనిషి, గుడ్. అలాగా ఫస్ట్ నేను వినోద్ కూడా మంచి, అందరమే వినోద్ కానీ పవన్ కానీ ఇప్పుడు వచ్చిన తన అందరం మంచి ఫ్రెండ్స్. బట్ ఈ అమ్మాయి గడపలో బాగా హిట్ అయింది ఫస్ట్ వినోద్ని అనుకుంటా కదా. వినోద్ నేను ఆల్మోస్ట్ జబర్దస్త్లో వచ్చాము, తన మంత్లీలో ఫస్ట్ మంత్ తను వచ్చి, సెకండ్ మంత్ నేను వచ్చాను. మనం స్టార్ట్ అయింది కెవ్కేకే. వినోద్ ఫస్ట్ జబర్దస్త్ కాదు, వినోద్ కూడా కెవ్కేకే. నేను వినోద్ ఫస్ట్ కెవ్కేకే. ఆ తర్వాత వినోద్ 1 month బిఫోర్ రావడము, తర్వాత మంత్ నేను రావడం, మంత్ గ్యాప్లో ఇలా జరిగింది అంతే. కొంత తను రీచ్ అయ్యాడు, ఇప్పుడు నేను అయ్యాను. ఇప్పుడు సినిమా ప్రాజెక్టులు వస్తున్నాయా బాగా? చేస్తున్నానండి. ఏమేమి చేస్తున్నారు? యాక్చువల్లీ చెప్పుకోవాలంటే 11 సినిమాలు దాకా చేశాను, కొన్ని దాంట్లో రిలీజ్ అయ్యాయి, రిలీజ్ కాలేదు. అందుకని ఇప్పుడు అన్ని వస్తున్నాయి, చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. 11 సినిమాలు రిలీజ్ అవ్వలేదు మీరు చేసినవి? కొన్ని రిలీజ్ అయ్యండి, వరుణ్ సందేశ్ గారితో 2 చేశాను, అవి రిలీజ్ అయినాయి. తర్వాత మెరుపు తీగల్లో వచ్చి వెళ్ళిపోయి ఉంటాయి. మెరుపు తీగల ఆ తర్వాత మన సుధీర్ బాబు గారితో ఒకటి చేశాను, మోసగాళ్ళకి మోసగాడు, సప్తగిరి గారి కాంబినేషన్. ఇప్పుడు రిలీజ్లో ఉన్నాయి ఏంటి అంటే ఈగో అని ఒకటి చేశాను, నెల్లూరు పెద్దారెడ్డి అని ఒకటి చేశాను, రిలీజ్ కొన్నాయి. ఇప్పుడు కూడా అమ్మాయి క్యారెక్టర్లే, అమ్మాయి క్యారెక్టర్లే. తెలుసు కదండి మన ఇండస్ట్రీలో దేనికంటే పాపులర్ అయ్యామంటే అదే క్యారెక్టర్ నడుస్తుంది. నేను అన్నాను కదా, అప్పుడు అలీ గారు అప్పుడు హీరోగా ఉన్నప్పుడు ఒక అలా వెళ్ళారు, తర్వాత కామెడీగా చేసినప్పుడు అలా వెళ్ళారు, తర్వాత ఆయన గెటప్ వేసిన తర్వాత అవి ఆ ఫ్లోలో. ఇప్పుడు ప్రస్తుతానికి నాది ఈ ఫ్లో నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి నన్ను పిలిచారంటే ఈ గెటప్ అనే. ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఒకటి చేశాను జెంట్స్ క్యారెక్టర్ అంటే, ఇప్పుడు మంచు మనోజ్ గారే ఒకటి చేశాను, ఒక్కడు మిగిలాడు, చిన్న క్యారెక్టర్. బట్ నా సంతోషం, ఎందుకంటే ఫస్ట్ టైం జెంట్స్ క్యారెక్టర్ చేశాను. అబ్బాయిగా చేశాను. నేను అనుకున్నా చాలు, ఒక్క ఫ్రేమ్లో డైలాగ్ లేకపోతే జెంట్స్ గారు ఇచ్చాను, సంతోషంగా బాగా చేసిన. డైరెక్టర్ గారు కూడా ఏదో అనుకుని బాగా చేసామన్నారు అన్నాను. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి కానీ ఈగో ఒకటి చేశాను, ఇంకొకటి ఉన్నాయి, ఇంకా చిన్నవి వస్తున్నాయి. బట్ చూసి, ఎందుకంటే నాకు మెయిన్ జబర్దస్త్ నా షో, నా ఇష్టము, కొన్ని షోస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత దానికి ఇచ్చేస్తున్నాను. బట్ ముందులో అయితే మంచి ప్రోడక్ట్లు చేస్తే ఖచ్చితంగా చేస్తాను. సో మీ టీం అందరికీ మెయిన్ ఇప్పుడు జబర్దస్త్ ఒక మెయిన్ ప్లాట్ఫామ్, బట్ దీనివల్ల బయట షోలు ఎక్కువ. అవును, జబర్దస్త్ వల్ల మాకు బయట షోస్ పోతుంటాం, పెళ్ళిళ్ళు, సంగీతాలు, ఈవెంట్లు కూడా మేము బయట షోస్ చేస్తుంటాము. ఎలాగో మాకు ఉన్నాయి టీవీ షోస్, కొన్ని గెస్ట్గా పోతుంటాము, కొన్ని వచ్చేసి ఈ షోస్ ఉంటాయి మాకు, ఏది మన కామెడీ షోస్ ఉంటాయి కదా, దానికి వెళ్తుంటాము. మాకు దీంట్లో సరిపోతుంది. అదే నా ఒక 20 days ఇట్ట కాకపోయినా ఉన్నాను. సినిమాలు వస్తున్నాయి కొన్ని, దీనివల్ల నేను జబర్దస్త్కు వల్ల కొన్ని వదులుకోవడం అయింది. ఎందుకంటే నాకు వదులుకోవడం సంతోషమే, నాకు మెయిన్ జబర్దస్త్, దాని తర్వాత ఏదైనా దీనివల్ల అన్నీ వచ్చాయి కాబట్టి నాకు దీని ఎలా మర్చిపోతాను నేను. ఫస్ట్ దీనికి నేనే కాదు, మా వాళ్ళు ఎవరన్నా సరే ఫస్ట్ జబర్దస్త్కి ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత మిగతా దానికి ఇస్తారు. అది ఎంత పెద్ద సినిమా అయినా కూడా సరే. నేను వాళ్ళు అంటాను, ఇప్పుడు నేను కావాలనుకున్నాను అనుకోండి, ఆ డేట్లో వాళ్ళు చేసుకుంటారు, పర్లేదు లేదు చేయడం చేసుకుని నో ప్రాబ్లం. అలాగా నేను 2-3 సినిమాలు వదులుకోవడం కూడా అయింది, దాన్ని వేరే వాళ్ళని పెట్టుకోవడం కూడా అయింది. సంతోషపడ్డా, పోనీ మనకైతే వేరే వాళ్ళు చేస్తున్నారు మన వాళ్ళు, సంతోషం. లేదు పర్టికులర్గా నేనే కావాలనుకున్నా సినిమాలు ఇవి నేనే కావాలనుకున్నా కాబట్టి ఆగి మరి అనేది వెళ్ళి చేసి వచ్చాను. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లైఫ్ గురించి ఏమన్నా ఆలోచించుకుంటున్నారా, లేదా ఎలా నడిస్తే అలా నడవడం? భార్గవ్ గారు, నేను అదే అన్నాను కదా, ఆటోమేటిక్గా ఇది జరిగింది. ఆటోమేటిక్గా నేను ఏది అనుకుని రాలేదు, ఆటోమేటిక్గా జరిగింది. ముందు ఏముంటుందో కూడా నాకు ఇప్పుడు కూడా నేను అనుకోలేదు, ఏదో ప్లాన్డ్గా నేను రాలేదు. ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను అది, బట్ ఇలా అయిపోయాను. ఓకే, ఆ కోరిక తీరింది. ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు బయటికి పోతే మెయిన్ గుర్తిస్తున్నారు, అది చాలు నాకు. ఎందుకంటే బయటికి పోయినట్టు ఇప్పుడు కూడా ఆగి మరీ సెల్ఫీ దిగడం కానీ, ఒకప్పుడు నాకు ఆ బండ్ల దగ్గర టిఫిన్ చేయడం ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టం, కానీ ఇప్పుడు నాకు ఆ కంఫర్టబుల్ చేయలేకపోతున్నాను. అబ్బాయిగా ఉన్నప్పుడు గుర్తుపడతారా? బాగా గుర్తుపడుతున్నాను. ఫస్ట్ లేదు, ఈ మధ్యన ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే నేను అనుకుంటా ఈ లేడీ గడపలోనే ఉంటే గుర్తుపడతారని నేను ట్రై చేస్తాను. ఒక ట్రాఫిక్లో ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వెంటనే చూసి, మీరు శారీ లేకపోతే ఇలా ఉంటారా అంటారు. అవునండి, మరి ఇంకెలా ఉంటావు అనుకున్నారంటే, అయ్యో ఇది అసలు షాక్ అండి అని చెప్పి ఇలా వంగి ఇలా సెల్ఫీ అంటారు. నేను ట్రాఫిక్లో ఇదేంటంటారు. టిఫిన్ చేస్తుండేటప్పుడు అప్పుడు వీడియోస్ అంటారు. ఇప్పుడు అందరికీ మొబైల్ చేతిలో వచ్చేసాయి, వాళ్ళ ఇష్టం అయిపోయింది. తింటుంటే ఆ వీడియో తీయడం నాకు నచ్చదు. హర్ట్ చేయకూడదు కాబట్టి ఫోటో ఇవ్వడం. తినేటప్పుడు కూడా ఏం తింటాం, శాంతి సరుకుతో టిఫిన్ చేస్తూ అని ఏమి ఇస్తాం నాకు. అందుకని కొంచెం
ఆ ఒక ఫ్రీడమ్. ఎందుకంటే నాకు హోటల్లో తినాలి అది నాకు ఇప్పుడు కూడా సరే బండి దగ్గర తినాలి అని ఉంటుంది. కొంచెం అన్కంఫర్టబుల్గా ఇప్పుడు కొంచెం అవుతుంది కాబట్టి కొంచెం ఓకే. బట్ రూమ్లో వంట మీరేనా? ఏం చేసుకుంటారు బాగా? ఎందులో ఫేమస్? యాక్చువల్ లేడీస్ని అడుగుతాం మేడం, మీరు దీంట్లో ఫేమస్ వంట అని. వంటలు ఫస్ట్ నలభీమ పాకం అంటారు కానీ లేడీ భీమ పాకం అంటారు. అది గుర్తుపెట్టుకోండి అందరూ. వంటల్లో ఫస్ట్ జెంట్స్కే వచ్చింది. వంటలు మాత్రం అదరగొడతాను. వంటలు చాలా బాగా చేస్తాను. మా టీం అంతా ఒకసారి మీ ఇంటికి 100% ఖచ్చితంగా. ఏంటి స్పెషల్? ఏం వండి పెడతారు బాగా? నేను వెజ్ నాన్ వెజ్ బాగా చేస్తాను. పర్టికులర్ అయితే నేను నాన్ వెజ్ బాగా ఫ్రీయండి. నాకు నాన్ వెజ్ బాగా తింటాను. హ్యాపీగా వండుకొని హ్యాపీగా అంటే ఇప్పుడు అంటే టైం ఉన్నప్పుడు చేసుకుంటాను ఉన్న కాడికి. కానీ బయట ఫుడ్ మ్యాక్సిమం తిన్నాను. ఎప్పుడైనా టైర్డ్ అయిపోతే రైస్ పెట్టుకుంటాను, బయటకు వెళ్ళి కర్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి తెచ్చుకుంటాను. దానికే ఆలోచిస్తాను. లేదంటే ఆవకాయ పచ్చడి పెరిగేసి తినేస్తాను. ఒక్కోసారి 11-12కి వచ్చినా కూడా ఆ టైంకి రైస్ పెట్టుకుంటాను. మ్యాక్సిమం బయట ఎప్పుడో టైర్డ్ అయిపోయి ఇంకా నా వల్ల కాదు, హెడ్ఏక్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నిలబడి షూటింగ్ వెళ్తాను కదా, అప్పుడు కుదరదు. తప్పటి నుంచి మిగతా మ్యాక్సిమం నేను వండుకుంటాను. నా చేతిలో నాకు వంట చేసుకోవడం ఇష్టం. వంట చేసుకోవడం తినడం కంటే మిగతా వాళ్ళు పెట్టడం ఇష్టం. నాకు భోజనం కాడకు వస్తే నేను మ్యాక్సిమం అడుగుతుంటా, మీరు ఫ్రీ అయితే రండి ఒకసారి మంచి భోజనం పెడతాను నేను అడుగుతుంటాను. అవునా అంటుంటారు. అలాగా నాకు వంట ఇంట్రెస్ట్, వండి పెట్టడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. కాబట్టి డెఫినెట్గా మీ టీం అందరూ కూడా ఒకసారి నేను మంచి చూద్దాం. మా వాళ్ళు భయపడుతున్నట్టున్నారు. ఎందుకు మీరే అంటారు అప్పుడు. సరే, ఇప్పుడు మీలో ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీస్ అంటే సింగింగ్, డాన్సింగ్ చూసాం. ఓ ఈవెంట్లో కుమ్మేసింది శాంతి. ఇప్పుడు డాన్స్ వేయాలంటే మా స్టూడియో కుమ్మేసింది. లేదు మళ్ళీ ఫ్లోర్ అన్ని దెబ్బతింటాయి. మీ ఫ్లోరు ఏం లేదండి. ఇప్పుడు కూడా సరే నా టాలెంట్ని కాదు, నాకు ఇచ్చిన డైలాగు అది ప్రాక్టీస్ చేసి చెప్పడం కాదు. వాయిస్ ఎలా అంటే లేడీ అన్నప్పుడు వాయిస్ కూడా మార్చాలి కదా, మార్చుతుంటారా? లేదు నా వాయిసే నాకు లేడీ అని నాకంటే స్పెషల్గా రాదు అక్కడ వాయిస్. ఎలానే చెప్పేస్తారు, కాకపోతే అలవాటు అయిపోయింది జనాలకి. అక్కడ పోయిన తర్వాత కాబట్టి అది టెలికాస్ట్ అయ్యేవాడికి నా వాయిస్ వచ్చేసి అమ్మాయి వాయిస్లోనే ఇంతసేపు మాట్లాడుతున్నా ఎలా వచ్చింది. ఇప్పుడు కొంచెం గొంతు రాయని వల్ల అలా వచ్చిందేమో కానీ నా వాయిస్ కంటే బాగానే ఉంటుంది. కాబట్టి లేదు, నా వాయిస్ చాలా మంది ఉన్నారు ప్లస్ ఏ వాయిస్ అంటారు. కాబట్టి ఓకే. ఇప్పుడు లేడీస్ దాంట్లో వాయిస్ ఉంటేనే లేడీస్ అవుతుంటారా? తెలియదా వాళ్ళు జనాలు చూసే వాళ్ళకి? జబర్దస్త్లో చేసేవాళ్ళు జెంట్సే అని తెలియదా? వాయిస్ మాసినంత మాత్రం రియల్ లేడీస్ అయిపోతారా? లేదండి, మీలో ఉన్న టాలెంట్. మొదటి శాంతి స్వరూప్ గారు బాగున్నారండి. అయ్యో ఇప్పుడే వచ్చారా? ఓకేనండి అని అలా మనసు. నేను నార్మల్గా నేను అలాగా గొంతు పర్టికులర్గా చెప్పే అవసరం నేను చేయను. నా వాయిస్ నేను ఇప్పుడు దాకా అలా చెప్పుకుంటూ పోవడమే, అంతవరకు ఓకే. బాగుంది శాంతి స్వరూప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చాలా బిజీ, మీరు ఇంకా బిజీ అవ్వాలి, మంచి మంచి షోలు సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ బాలరావు గారు. రియల్గా అమ్మగారిని అడిగానని చెప్పండి. డెఫినెట్లీగా ఫాదర్ లేరు, మదర్ అడిగానని చెప్తాను. రియల్గా ఈరోజు ఐ డ్రీమ్కి నేను వచ్చి ఇలా ఇంటర్వ్యూ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది నా మనసులో భావాలు. ఎందుకంటే నాకు అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న ప్రతి వ్యక్తికి వెనకాల సాధారణంగా అంత ఈజీగా ఏది రాదు. చాలా స్ట్రగుల్స్, చాలా కష్టాలు దాటి వస్తేనే ఒక పొజిషన్. అందరూ అంటారు స్ట్రగుల్స్ లేకుండా ఏ ఆర్టిస్ట్ కూడా రారండి. నేను చెప్పినంత మాత్రం నేను ఒక్కనే స్ట్రగుల్ ప్రతి ఒక్కరు పడ్డారు. బట్ అందులో నేను కూడా ఉన్నాను. అంతగా స్ట్రగుల్ లేకుండా ఎవరు కూడా రారండి. ఇప్పుడు చాలామంది అంటారు మేము కూడా జబర్దస్త్ కనబడితే చాలా జబర్దస్త్ రావాలి, ఎలాగండి జబర్దస్త్ ఎలా అంటే జబర్దస్త్ ఇప్పుడు ఈజీగా అలా వచ్చేయడం అంటే ఇంకేముంది చెప్పండి. వాళ్ళకి తెలియదు వీళ్ళందరూ ఇంత స్ట్రగుల్ పడి రావాలి, ఈజీగా ఏదో వచ్చేసారు కదా, ఈరోజు స్టేజ్ ఎక్కేసారు అనుకుంటారు. పర్టికులర్గా కూడా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. అది మా ఇప్పుడు ఈరోజు జబర్దస్తే దానికి స్ఫూర్తి. డెఫినెట్లీగా అది చాలామంది అంటారు ఫేకా అండి అది మా అంటుంటారు కదా. లేదండి, ఖచ్చితంగా దాంట్లో టాలెంట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళు ఏం లేదు దాంట్లో ఏ విధి. టీమ్ లీడర్లు కూడా మారుతూ చాలా మంది వస్తున్నారు. ఎవరు టాలెంట్ వాళ్ళది. ఎందుకంటే అందరూ కూడా అవకాశాలు ఇస్తారు. మీరు కూడా ఎప్పుడు టీమ్ లీడర్ ఎప్పుడు అవుతారు మరి? ఇలా ఉండడం అంటే ఇష్టం లేదా? ఇలా అమ్మాయి గెటప్ వేసిన అబ్బాయిలు ఎవరు అవ్వలేదు కదా. మేబీ మీరే ఒక వే క్రియేట్ చేయొచ్చు. టీమ్ లీడర్ శాంతి స్వరూప్ లేదండి, నాకు అసలు ఆలోచన కూడా లేదు. నిద్రపోతున్నప్పుడు కూడా కళ్ళ కూడా రాదు. ఎందుకంటే దీనివల్ల 4 స్కిట్లు చూసుకుని హ్యాపీగా ఉన్నా. టీమ్ లీడర్ అంటున్నారు పాపం, వాళ్ళు పడే స్ట్రగుల్ ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళు పాపం 2 రోజుల ముందే 3 రోజుల ముందే స్కిట్లు చూసుకొని రాసుకొని వాళ్ళ ఫ్యామిలీ చూసుకుని వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడతాయి. ఈరోజు పాపం వాళ్ళు స్టేజ్ ఎక్కుతున్నారంటే ఊరికే కాదు. టీమ్ లీడర్లు అంటే 12 మంది ఊరికే లేరు పాపం. వాళ్ళు ఉన్న ఎంత స్ట్రగుల్. వాళ్ళు బయట మేము ఎంతో బెటర్. వాళ్ళు ఇచ్చిన డైలాగ్ మేము ఇస్తాము, 10 నిమిషాలు పక్కన ప్రాక్టీస్ చేసుకుంటాం, చెప్పేస్తున్నాం.
మాకు ఈ లైఫ్ చాలు, టీమ్ లీడర్గా ఉండి ఆవో ఊహించుకోవడానికి మాకు వద్దు, అది అసలు లేదు కూడా, లేదు. ఇలా ఈ లైఫ్ చాలా బాగుంది. మమ్మల్ని ఆదరిస్తున్న మా టీం లీడర్ ఉన్నంతవరకు మాకేంటండి, మేము ఎప్పటికైనా మేమే ఇప్పుడు ఉన్నా కూడా మా టీం లీడర్ అంత ధైర్యం మాకు అదే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, శాంతి గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ భార్గవ్ గారు. మరి ఒకసారి ఐడ్రీమ్కి నా స్పెషల్ థ్యాంక్స్, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్ టు ఐడ్రీమ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.